పాట సంఖ్య 209, పాత పాటల పుస్తకంలో 207. మొదటి 3 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు అందరూ కూర్చోండి. కొత్త పాటల పుస్తకం 209, పాత పాటల పుస్తకంలో 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా,
రక్షకుడా. మనం బలను సమీపించే ముందు బలవర్తమానాన్ని విన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 'సమయంలో ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించక మునుపు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుని మన జీవితాల్లో దేవుని సన్నిధిలో దేవుని మహిమార్థమై మనం ప్రభు బలలో పాల్గొనక మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాం. కాబట్టి మనమందరము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలుతామని దేవుని వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వచ్చింది. సో బైబిల్ చూసినట్లయితే ఆయన న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా నిలవలసిన వారు ఉండమని దేవుని వాక్యం చూస్తూ వస్తున్నాం. కారణం తీర్పు. ఏంటి? తీర్పు. కాబట్టి ఇక్కడ మనం చూసిన మాటలు ఏంటంటే తీర్పు విషయమై కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆయన తీర్పులు అసలు మన జీవితాల్లో ఎందుకు వస్తున్నాయి, ఆయన తీర్పులు ఎందుకు వస్తున్నాయి అంటే 7 విషయాలు చూసాం. ఆయన మనకు తీర్పు తీర్చడానికి కారణం ఏంటి అర్థమవుతుందండి? ఆయన తీర్పులు అసలు మన జీవితం తీర్పులోకి ఎందుకు వెళ్తుందో కూడా మనం చూడాలి. అదే ఆయన ఎందుకు మన మీద తీర్పు తీర్చడానికి ఇష్టపడ్డాడు అని అంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం సంతోషింపజేసుకున్నదాన్ని బట్టి, రెండోదిగా చూడగా మన హృదయాన్ని సంతృప్తిగా ఉంచుకోవడం బట్టి, 3 మనకి మన కోరికల చొప్పున మన కోరికను బట్టి, 4 మన దృష్టి ఇష్టము, 5 ప్రవర్తన, 6 వ్యాఖ్యలు హృదయంలో ఉండే వ్యాఖ్యలు, 7 దేహమును చెరిపే. వీటన్నిటిని బట్టి మనం తీర్పులోకి వస్తాం. మనం తీర్పులోకి వచ్చేవి ఇవి. వీటన్నిటిని బట్టి మానవుడిని తీర్పులోకి తీసుకొచ్చేవి ఏంటంటే చాలా ఉన్నాయి. వాటిలో 7 విషయాలు మనం చూస్తున్నాం. 7 విషయాలు మానవుడిని తీర్పులోకి తీసుకొస్తున్నాయి. సో మరలా చెప్తారా? మొదటిగా మానవుడి సంతోషం, 2 హృదయం సంతృప్తి, 3 కోరికలు, 4 దృష్టి యొక్క ఇష్టం, 5 ప్రవర్తన, 6 వ్యాకులం హృదయంలో వ్యాకులం, 7 దేహంను చెరిపే. వీటన్నిటిని బట్టి మానవుడు తీర్పులోకి తీసుకురాబడుతున్నాడు. ఇది ఆరాధనలో మనం చూస్తూ వచ్చినటువంటి సన్నివేశాలు. వీటన్నిటిని బట్టి మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి కూడా ఆరాధన చేస్తూ వచ్చాం, గణపరుస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే మనల్ని తీర్పులోకి తీసుకొచ్చేవి ఏంటన్నది మనం చూసాం. ఆరాధనలో మనల్ని తీర్పులోకి తీసుకొచ్చేవి ఏంటన్నది చూస్తున్నాం. అయితే మనల్ని ఇవి తీర్పులోకి తీసుకెళ్తున్నాయి. అసలు దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు అది కూడా మనం చూడాలి కదా.
ఇవేమో మనం చేసిన వాటిని బట్టి ఇవి మనల్ని తీర్పులోకి తీసుకెళ్తున్నాయి. వీటన్నిటిని బట్టి మనం తీర్పులోకి వెళ్తున్నాం. అంటే ఈ 7 అంతల అనుభవం మన జీవితాల్లో ఉండటం ద్వారా, ఇవి చేయటం ద్వారా మనం తీర్పులోకి వెళ్తున్నాం. అసలు దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చే మనల్ని మనం విమర్శించుకునే ఎడల ఏమవుతుందండి? మనల్ని మనం విమర్శించుకునే ఎడల, విమర్శించుకోకపోతే మరి అదే కదా అక్కడ అర్థం. మనల్ని మనం విమర్శించుకున్న ఎడల తీర్పులోకి రాకుండా ఉంటాం. విమర్శించుకోకపోతే ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? మనల్ని విమర్శించుకోవాలి. అసలు మనం విమర్శించుకోవాల్సింది ఏంటి? ఎందుకంటే దేవుడు ఒక రోజు వీటిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. వీటి విషయంలో ఈ బల్ల దగ్గర మనం విమర్శించుకుంటే, విమర్శించుకోవటం అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. ఒక భర్త భార్య దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఈ కూర ఎట్టెందుకు చేసేవు, ఎట్ట చేయకూడదు కదా, దీంట్లో ఇది తక్కువైంది అది తక్కువైంది కదా, అట్ట చేయి అంటాను చూసారా? అది విమర్శించడం ఒక కోణంలో. భార్య కూడా ఏంటి, నువ్వు అన్ని కూరగాయలు తెచ్చిపెట్టావా, నువ్వు ఇది తక్కువ చేయొచ్చు అది తక్కువ చేయొచ్చు అని అడుగుతాను చూసారా? ఇలా విమర్శించడం. అంటే మన భాషలో అర్థమయ్యేది చెబుతున్నా సుమి. మనం ఏంటంటే ప్రతిదాన్ని విమర్శించడానికి ఇష్టపడతాం. మనకిష్టమైన వాడు తప్పు చేస్తే సమర్థిస్తాము, మనకిష్టం లేనివాడు మంచి చేసినా దాన్ని విమర్శిస్తాం. అది మానవ నైజం యొక్క గుణలక్షణం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకిష్టమైన వారు ఎవరు? యేసుప్రభు అనవాకండి, అది అందరికీ ఇష్టమైంది. మనకిష్టమైన వారు ఎవరు? ప్రతి మనిషి తన శరీరాన్ని ప్రేమించుకుంటాడని బైబిల్లో ఉంది కదా. తను ప్రేమించుకుంటాడు కదా ప్రతి వ్యక్తి. మనకిష్టమైన వారు ఎవరు? మనమే. మన తప్పితే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారు? మన తర్వాతే యేసుప్రభు కూడా. అంతే కదండి. మొదట మనమే కదా, మన తర్వాతే యేసుప్రభు కూడా అన్న కోణంలో మనం ఉంటాం. ఈరోజు మనం విమర్శించుకోవాలి. ఏమని? నిన్ను నువ్వు విమర్శించుకుంటే పక్కనోళ్ళు కాదు, పక్కనోళ్ళు లోపాలు చూసి నువ్వు ఎట్టుండవు, నువ్వు అట్టుండవు, మందిరంలో ఎట్టుండవు, లేదా ఇంటికాడ అట్టుండవు, నువ్వు ఈ జాబ్ చేసే కాడ ఎట్టుండవు, ఇవన్నీ మనకెందుకు చెప్పండి? వానికి రే చొప్పున ప్రతి వానికి ఇచ్చేటకు నేను సిద్ధపరిచిన జీతం నా ఎద్దుందని ఆయన చెబుతున్నాడు కదా. మనం ఒక వ్యక్తిని విమర్శించే అర్హత మనకు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ అనుకోండి, ఉండరు ఎవరైనా లేరుగా, ఉండరు. సరే అన్న, మీ గురించి అది కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది ఉంటూ వస్తారు, గవర్నమెంట్ జాబు ఏదో జాబ్ చేస్తాడు. మనం వెళ్ళి ఏదన్నా జాబ్ పని మీద ఏదో దానికోసం వెళ్తాం, పర్మిషన్ కోసం, ఇంకో దానికోసం. ఆయన తీసుకునేటప్పుడు ఎట్ట తీసుకుంటాడు? మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎట్ట తీసుకుంటాడు? మనం ఇవ్వాలంటే ఎట్టిస్తాడు? మన దగ్గర తీసుకునేటప్పుడు ఎట్ట తీసుకుంటాడు డాక్యుమెంట్స్? తిరిగి మనకి ఇవ్వాలంటే బల్ల కింద చేయాల్సిందే. అంటే మనం ఎలా ఉంటారంటే, ప్రతి మనిషి ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, మరి ఇంకోసారి చెబుతున్నాను మిమ్మల్ని కాదు, ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఆయన లంచం తీసుకుంటాడు అంటారు. ఆయన లంచం తీసుకుంటే దానికి తీర్పరి ఎవరో? తీర్పు తీర్చాల్సింది. మరి నువ్వు నేను ఎందుకు తీర్పు తీర్చాలా? అసలు గమనించాల్సిన కోణం ఏంటంటే, మనల్ని మనం విమర్శించుకోవడానికి మనకు టైం లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రతి సెకండ్ నువ్వు నేను జీవించిన ప్రతి సెకండ్ని మనం విమర్శించుకుంటూ పోతే ఈ పక్కనోడి గురించి ఆలోచించే టైం మనకు ఎక్కడుండి చెప్పండి? ఉండిద్దా? ఆ అక్క ఎట్టుంది, ఈ అక్క ఎట్టుంది, ఆ అక్క ఈరోజు తెల్ల చీర కట్టుకొచ్చింది, నిన్న రంగుల చీర కట్టుకొచ్చింది. ఈ విమర్శించుకోవడానికి నీకెందుకు? వస్త్రాభరణం కాదు కదా, హృదయం ఎలా ఉంది? పక్కనోళ్ళ హృదయం చూసే ధన్యత మనకు లేదు. చూస్తే పక్కనోళ్ళు మన దగ్గర రారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మన హృదయంలో ఎన్ని ఉంటాయి? బయటికి అక్క ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు అంటాం. లోపల అది తెలిస్తే నిజంగా మనల్ని ఇంటికి రానిస్తారా? ఒకడు కూడా మనల్ని ఇంటికి రానిడు. మన హృదయం తెలిస్తే. అందుకే హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన ఒక్కడే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం పక్కనోళ్ళని విమర్శించడం మనకు వద్దు. సమయం అయిపోయింది, కాలం అయిపోయింది. ఆరంభ ప్రార్థనలో ఒక మాట, ఒక ఓడు ఓడుతూ వచ్చాడు బ్రదర్ ప్రార్థన చేస్తూ. ఇది అంత్యదినములు, కాలం అయిపోతుంది, సమయం ముగించబోతున్నటువంటి దినముల్లో ఉన్నాం ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. రైట్, అదే కరెక్ట్. నేటి దినాల్లో ముగింపు దినాలు. నిన్ను నువ్వు విమర్శించుకోవడానికి నీకు టైం లేకుండా పక్కనోళ్ళు విమర్శిస్తున్నప్పుడు నిన్ను విమర్శించడానికి ఆయన న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నాడు. అర్థమవుతుందండి? మనం పక్కనోళ్ళు విమర్శిస్తాం. ఇప్పుడు ఈ బాటిల్ తయారు చేసిన వాళ్ళు ఉంటారు, ఈ క్యాప్ ఎందుకు ఎట్ట చేశాడు, కవర్ ఎందుకు ఎట్ట పెట్టాడు, కింద పెట్టొచ్చు పైన పెట్టొచ్చు, నీళ్ళు తక్కువ పెట్టాడు, ఈడు ఎట్ట చేశాడు, వాడు అట్ట చేశాడు అని విమర్శిస్తాం. ఓకే, నువ్వు దీన్ని విమర్శించుకోవడమే నీ జీవితం సరిపోతుంది, నా జీవితాల్లో. మరి ఇంకా నిన్ను నువ్వు విమర్శించుకునేది ఎక్కడుంది? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటుంది? నిన్ను నువ్వు విమర్శించుకునేలా, మనల్ని మనం విమర్శించుకునేలా.
తీర్పులోకి రావు. అవి ఎవరిని విమర్శించుకోవాలా? నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లల్లో, లేదా నీ సేవకుల్లో, నీ పెద్దల్లో, ఇంకోళ్ళం కూడా కాదు. ఎవరిది వాళ్ళది ఉండేది. నేను తప్పు చేస్తే నా లెక్క దేవుడు చూస్తాడు, ఇంకోళ్ళు పెద్దలు తప్పు చేస్తే వాళ్ళ లెక్క వాళ్ళు చేస్తారు, విశ్వాసులు తప్పు చేస్తే వాళ్ళ లెక్క వాళ్ళు చేస్తారు. కాదని నేను అంటలా. సేవకులుగా పెద్దలుగా గద్దించాలి, అది మా బాధ్యత. కానీ ప్రతి మనిషి ఏం చేస్తాడంటే లోపాలు ఎత్తుకుంటాం. అది కరెక్ట్ అయింది కాదు. బైబుల్ చెబుతున్న మాట ఏంటి? నిన్ను నువ్వు విమర్శించుకునే వాళ్ళ తీర్పులోకి రావు. అంతే కదా బైబిల్ చెబుతున్నాడు. ఇప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి, అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక ఈ వర్తమానం చెప్పే 7 మాటలు చెబుతా, అది కూడా తొందరగా ముగిచేస్తా. ప్రతి మాట కూడా నాలో ఉందా? ఉంది, అయితే దీన్ని పరీక్షించుకోవాలి. అంతే. ప్రతి మాట. ఈ మాట చెప్పేటప్పుడు ఇంకొకరి వైపు చూసామనుకో, నేనేమనుకోవాలా? ఇప్పుడు ఈ చెప్పిన మాట ఆయనలో ఉందేమో, ఆమెలో ఉందేమో నేను అనుకుంటా. కానీ మీరు అట్లా అనుకుంటారేమో, నేను అట్లా అనుకోను. నువ్వు అటు చూస్తున్నావు అంటే నీలోనే మొదట ఉంది. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి. వాస్తవానికి ఈ టైంకల్లా మాకు టేబుల్ వర్తమానం హాఫ్ అయిపోయింది. సో ఇక్కడ తొందరగా ముగిచ్చేస్తా ప్రభు చిత్తం అయితే. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి. అయితే ఇక్కడ చూసేటటువంటి మాట పౌలు అంటాడు రోమిలికి రాస్తూ, మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. నిన్ను నువ్వు విమర్శించుకుంటే ఆ తీర్పులోనికి నువ్వు రావు. నిన్ను నువ్వు విమర్శించుకోకపోతే ఆ తీర్పులోకి వస్తావు. సో మనల్ని తీర్పులోకి తీసుకొచ్చేవి ఏంటన్నది 7 విషయాలు చూసాం. ఇప్పుడు దేవుడు మనకు అసలు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు? దేనిని బట్టి మనకు తీర్పు తీస్తాడు దేవుడు అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో మీ కృప చూపించారు, వందనాలు. ప్రభువుల వర్తమానంలో కూడా ప్రవేశిస్తున్న సహాయం చేయండి తండ్రి. మీ దేహంలో, మీ రక్తంలో మేము పాల్గొనక మునిపే మమ్మల్ని మేము విమర్శించుకుని, మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారు మేము బలలో పాల్గొన్నట్టు సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న నీ ప్రజల కంటే నేను గొప్పవాడిని కాదు, వారికి వాక్యం అందిస్తానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు. వారికంటే నేను ఘనమైన వాడిని కాదని ఒప్పుకుంటున్నా, ఘనహీనుడని ఒప్పుకుంటున్నా. అయినను నీ దైవ సంకల్పంలో నేను నిలబెట్టిన నీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చుకుని మహిమ పొంది నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మమ్మల్ని సంధించి దర్శించమని, వాక్యానుసారంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరిచారు. ఈ రీతిలో వాక్య వెలుగులో బలలో పాల్గొంటానికి కూడా సహాయం చేయండి. వచ్చిన వారు ఎవరో కూడా ఖాళీకి వెళ్ళిపోకుండా మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేసి ముందున్న సమయం అంతా దీవించమని, ఈ వాక్యానుసారంగా నన్ను సంధించండి, దర్శించండి. నా హృదయాన్ని నన్ను నేను విమర్శించుకోవడానికి, మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేయమని, ముందున్న పరిచర్య కొరకే సిద్ధపరచమని, వాక్యాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులరా, బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అంటే ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా చదవండి అక్క. దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరం నిలిచేవారు ఉంటాం. ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, అక్క పిలుస్తుంది చూడండి, మనల్ని మనం అది ఆపేస్తారా ఏమనుకోండా వేసి, మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుటి మనం ఎలా ఉంటాం? సువర్ణ వలె ఉంటాం. శ్రేష్టకరమైన సువర్ణ వలె ఉంటాం. అంటే కొద్దిగా జలుబు అవుతున్నట్లుంది ఎందుకని. కాబట్టి ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు సువర్ణ వలె ఉంటాం. ఆయన న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆయన దేన్ని బట్టి అయితే తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నాడో అవి మనలో ఉంటే మనం సువర్ణ వలె ఉండలేం. అప్పుడు మన జీవితం చాలా నష్టంతో కూడిందిగా ఉంటుంది. చూడండి, ఇట్లా అంటున్నాను, నేను తప్పుగా అనుకోవద్దు, అర్థం కావడం చెబుతున్నాను. ఒక వ్యక్తి రాజాలా బ్రతికాడు, చక్కగా రాజాలా బ్రతికాడు. చివరికి ఇంటి వెనకాలకి వెళ్ళి చచ్చిపోయాడంట, దిక్కులేని స్థితిలో. ఉపయోగం ఏముంది? దాన్ని చాలామంది సామెతలు చెబుతారు కదా, ఇంత బ్రతికి మనకు బాగా గుర్తుంటాయి. ఆరాధన వర్తమానం ఏం చెప్పానంటే ఏం గుర్తుండదు. కాబట్టి అదేలేండి, మనం మంచి విశ్వాసం అందరం కూడా. కాబట్టి
ఇంత బ్రతికి ఇంటి వెనకాలకి వెళ్ళిపోయి చచ్చిపోయాడంట. ఒక క్రైస్తవుడు ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి, ఇంత రక్షణ అనుభవం కలిగి ఉండి, ఇంత ప్రార్థనా జీవితం కలిగి ఉండి, ఇంతగా దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవుని న్యాయపీఠం మీదకి వచ్చినప్పుడు చివరికి అతడు తీర్పు నొంది నరకానికి వెళితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు కదా. అందుకనే కదా ఈ ప్రాంతంలో ఈ దీపస్తంభంగా సియోని ఏర్పరచుకుని, మందిరాన్ని దేవుడు ఏర్పరచుకుని మన మధ్యలో ఉంచి, ఈ మందిరంలోకి రావటం ద్వారా వాక్య వెలుగులో మనం న్యాయపీఠం మీద, దేవుని న్యాయపీఠం మీద వెళ్ళినప్పుడు తీర్పులోకి రాకూడదనే కదా మనల్ని ఇక్కడ వరకు నడిపిస్తుంది దేవుడు. మరి ఇంకా మనం తీర్పులోకి వెళ్తే ఎట్లా? అందుకే మనల్ని మనం విమర్శించుకోవాలి. అసలు మనల్ని తీర్పులో తీసుకొచ్చేవి ఏంటన్నది 7 విషయాలు చూసాం. దేవుడు మనకు తీర్పు తీర్చడానికి గల కారణములు 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది, దేనిని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తున్నంటే మొదటి మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఏందక్క మరి చదువు. ఉమ్, 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 ఉమ్. ఆ, ఇక్కడ మనం గమనించాల్సిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కాడు. సో ప్రతిదానికి తీర్పు ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే, నేను చెప్తున్న మాట ఏంటంటే, ఫలాని విషయంలో నేను తీర్పు తీర్చను అంటున్నాడు. కానీ దాన్ని తీర్పు తీర్చడానికి ఒక అవకాశం ఉంది లేదా? ఉంది, ఖచ్చితంగా. ఒకడు ఉన్నాడు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం అంటుంది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తీర్పు అన్నది ఉందని అర్థం. ఎవడైనను నా మాటలు విని గైకొనకుండిన ఎడల. సో ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆయన మాటలను మనం ఏం చేయాలా? గైకొనాలి. గైకొనడం అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన కోణాల్లో చెప్పండి. వినాలి, ఇంకా దాన్ని అనుసరించాలి, ఇంకా సరే అనుసరించడం ఏంటన్నది నేను తర్వాత చెబుతా దాని గురించి. అంగీకరించడం ఏంటి? సరే, ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, అసలు మనకు దేవుడు తీర్పు తీర్చడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏంటి? ఆయన మాటను గైకొనకపోవటాన్ని బట్టి. పాత నిబంధనలు రాయబడుతూ వచ్చింది, ఆయన మాటలు గైకొననటువంటి వారికి ఎలాంటి తీర్పులు వస్తున్నాయి అన్నది మనం చూస్తూ వచ్చాం. అరణ్యంలో 40 సంవత్సరంలో ప్రయాణ యాత్రా జీవితంలో దేవుని మాటని విని గైకొననటువంటి వారు, దేవుని మాటను గైకొననటువంటి వెనకయు ఆ మాటని గైకొన్నటువంటి వారికి ఎలాంటి తీర్పు వచ్చిందో మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, దేవుని మాటను వినుకోకుండా దేవుని మాటను విననటువంటి వాడుగా కోరాహుంటూ వచ్చాడు. భూమి నోరు తెరిచి నెరవేర్చి అతను మింగిన అనుభవం చూస్తున్నాం. దేవుని మాటను గైకొన్నవారు అరణ్యంలో పాము చేత చంపబడిన వారుగా చూస్తూ వస్తున్నాం. అంటే మన పితరులైన వారు ఎందుకని అరణ్యముకి చేరకోకుండా 6 లక్షల మంది కాలు బలంలో ఎందుకు అరణ్యాన్ని చేరకుండా మధ్యలో రాలిపోతూ వచ్చారంటే దేవుని మాటను వినకపోవటం. పౌలు గారు కూడా అంటాడు కొత్త నిబంధనలో, మన పితరులు ఎర్ర సముద్రం అనే సముద్రం మధ్యలో బాప్తిసం తీసుకున్నారని పౌలు గారు అంటాడు. ఎందుకు బాప్తిసం తీసుకున్న అనుభవం ఎందుకు అంటున్నాడు? ఆ ఎర్ర సముద్రంలో కూడా దాటి వెళ్ళటం ద్వారా వాళ్ళు బాప్తిసం తీసుకున్న అనుభవం ఉంటారు. మరి బాప్తిసం తీసుకున్న వారు దేవుని రాజ్యానికి వెళ్తారా వెళ్ళరా? సర్లే, సరిగ్గా చెప్పండి. బాప్తిసం తీసుకున్నవారు దేవుని రాజ్యానికి వెళ్తారా లేదా? సరే, అసలు బాప్తిసం అంటే ఏంటి? ఒక మాట చెప్పండి. మారు మనసు, తిరిగి జన్మించడం. ఇంకా మారు మనసు అంటే బాప్తిసం అంటే అర్థం ఏంటి తెలుసా? మారు మనసు వేరేండి. బాప్తిసం అంటే మారు మనసు రెండు ఒకటి కాదు. వేరే వేరే డినామినేషన్లకు వెళ్తే మీరు రక్షించబడ్డారంటే మొన్నే తీసుకున్నాను అంటాడు. ఏం తీసుకున్నావంటే నీళ్ళ మునుగు లేచాను, మన రక్షణ తీసుకున్నా అంటాడు. ఆ రక్షణ అంటే ఏంటి? తీసుకునేదంటే ఏంటి? అదేదో నీళ్ళ నుంచి లేగితే తీసుకున్నది అది కాదు. బాప్తిసం తీసుకున్నావంటే మొన్నే తీసుకున్నాను అని చెబుతావు. రక్షణ ఎప్పుడు పొందామంటే మొన్నే తీసుకున్నాను అంటాడు.
రక్షణ పొందుకునేది, బాప్తిసము తీసుకునేది. అర్థమవుతుందండి? మారు మనసు కలిగి ఉండేది. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. బాప్తిసం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నాను అన్న సాక్ష్యం బాప్తిసం అంటే. అనేకులు అందుకే చూడండి, బాప్తిసం తీసుకునే వాళ్ళని మొదటి సంఘం ఎదుట సాక్ష్యం ఇప్పిస్తాం. ఎందుకని? ఈయన దేవుని బిడ్డ అన్నదానికి సాదృశ్యం, సాక్ష్యం ఒకటి. సో ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మన పితరులు అరణ్యంలో గుండా వెళ్తున్నప్పుడు సాక్ష్యం ఇచ్చిన వారు ఉంటారు నీటి బాప్తిసంలో. మేము దేవుని బిడ్డలమే. ఎర్ర సముద్రం దగ్గర ఫరో చంపడానికి వచ్చినప్పుడు అక్కడ భయంతో మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యం చేసినప్పుడు విజయోత్సాహంతో వాళ్ళు నది దాటిన ఏమిటి ఎర్ర సముద్రం దాటిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత కీర్తనలు పాడుతున్నారంటే అర్థం ఏంటి? వారు బాప్తిసం తీసుకున్న అనుభవం ఉండాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? నెవర్, అసలు వెళ్ళరు. వారిలో బాప్తిసం తీసుకుని వాక్యానుసారంగా వాక్యాన్ని ఇక్కడ చూడండి, బాప్తిసం తీసుకుని కూడా దేవుని యొక్క మాటలను ఎవరైతే గైకుంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం ఉందని అనుకోవద్దు. ఎందుకని నేను ఆ మాట అన్నానంటే, బాప్తిసం తీసుకోకపోయినా ప్రభు మాటలు వింటూ రక్షణ మారుమూసి పొందిన వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళిన అనుభవం లేదా? ఉన్నారా లేదా బైబిల్లో? ఎవరు? మనకు ఆయన ఒక్కడే కనపడతాడు. సిలువలో ఉన్న దొంగ ఏం చేశాడు? ఆయన బాప్తిసం తీసుకోకపోయినా ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని మారుమూసి పొందిన అనుభవం తనలో ఉంది కాబట్టి సిలువలో ఉన్న దొంగ అంటాడు, అయ్యా ఈ తప్పు మనకు ఓకే, ఇది మనం తప్పు చేసాం కాబట్టి దీన్ని అనిపిస్తున్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయనివాడు అని అన్నాడు. అక్కడ మారుమూసి కనపడుతుంది, అక్కడ జీవితం మార్పు కనపడుతుంది. కాబట్టి అతడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్న మాట ప్రకారం వాగ్దానం ప్రకారం అతడు దేవుని రాజ్యానికి వెళ్తున్నాడు. మనం పితరులు ఎందుకని మధ్యలో రాలిపోయారు? కానానికి ఎందుకు చేరలేదు? వారిని కానాను చేర్చడానికే దేవుడు నేను దిగివచ్చి ఉన్నాను, వారి మూలుగులు విని ఉన్నాను అన్నాడు. మరి విని ఉన్న దేవుడు ఎందుకని కానాన్లోకి చేర్చలే వారిని? ఎందుకంటే వారు మధ్యలో రాలిపోవటానికి కారణం ఏంటి? వారు దేవుని మాటను గైకొనలేదు. ఇది ఫస్ట్ రీజన్. వాళ్ళు దేవుని మాటను గైకొనలా, వాళ్ళు దేవుని కార్యాలు చూస్తున్నారు. కొంతమంది వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా మాకు సూచక్రియలు చూపించమంటారు. ఇది ఆ గుంపే. సూచక్రియలు అద్భుతాలను చూసి దేవుని వెంబడించిన వారే కానీ దేవుని మాటను గైకొని దేవుని వెంబడించిన వారు కాదు. అందుకే వాళ్ళు మధ్యలో రాలిపోతూ వచ్చారు. తద్వారా వాళ్ళకి తీర్పు తీర్చబడుతూ వస్తుంది. ఈరోజు మనం కూడా దేవుని న్యాయపీఠం ముందరికి వెళ్ళాల్సిన మనం దేవుని మాటను విని ఆయన మాటను గైకొనకపోతే తీర్పు తీర్చడానికి దేవుని న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు మనం దేవుని తీర్పులోకి వెళ్తాం. మనల్ని తీర్పులో తీసుకొచ్చేయంటే చూస్తున్నాం. దేవుడు మనకెందుకు తీర్పు తీస్తున్నాడంటే మొదటి రీజన్ ఇదే, ఆయన మాటను మనం గైకొనకపోవటాన్ని బట్టే. ఆయన ఏది మాట్లాడుతున్నాడో దాన్ని గైకొనపోవడం, ఆయన ఏది చెబుతున్నాడో చేయకపోవడం, ఆయన ఏది పలుకుతున్నాడో దాని ప్రకారం మనం జీవించకపోవడం, ఆయన ఏది చెబుతున్నాడో దాని ప్రకారం మనం ఉండలేదు. కాబట్టి మనం ఒక రోజు దేవుని యొక్క న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు భయంకరమైన తీర్పును మనం పొందుకోబోతున్నాం. ఆ తీర్పు మనకు రాకూడదంటే ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనకి సువర్ణమైనటువంటి తేజమైన దేవుడు ఆయన నీతి కిరీటాన్ని మనకిచ్చి మనకు నష్టం రాకుండా మనల్ని కాపాడాలంటే ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం వాడబారిన మహిమా కిరీటాన్ని పొందుకోవాలంటే మత్సైన డాగు అని లేని వారికి మనం ఉండాలంటే ఈరోజు మనల్ని మనం విమర్శించుకోవాలి. ప్రభా, నేను ఎక్కడ నీ మాట వినుకోకుండా నేను మాటను గైకొనుకోకుండా ఉంటున్నాను. ఎన్నో పర్యాలు మాట్లాడుతున్న మాటను గైకొనట్లేదా? సేవకుల ద్వారా మాట్లాడిని, వర్తమానాల ద్వారా మాట్లాడిని, ఏదైనా పెద్దలు మన ఇంటికి వచ్చి మాట్లాడిని, వారు చెప్పింది కానీ, దేవుని వాక్యం ద్వారా కానీ, దేవుడి పాటల ద్వారా కానీ, దేవుడు ఎక్కడ నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటను గైకొన్నప్పుడు దేవుని న్యాయపీఠం ఎదుటికి వెళ్తున్నావు. ఖచ్చితంగా నీవైనా నేనైనా బహుమానానికైనా తీర్పుకైనా వెళ్తున్నాం. ఆ న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుని మాటను మనం విన్నప్పుడు, ఆ మాటను గైకొన్నప్పుడు, దేవుని న్యాయపీఠం ఎదుటి మనం నిలబడినప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? ఆ మాటను గైకొన్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఎఫెసీ పత్రికలో చూసాం కదా, 5వ అధ్యాయం 25 వచ్చిన నుంచి 27 వచ్చిన వరకు, మొడతైనను మత్సైనను డాగైన బట్టి మరి అట్టి ఇది ఏదైనా లేక అలా చేశాడు, లేనిదిగా చేశాడు. కానీ ఇప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? ముడతలు, మత్సలు, డాగులు. ఒక ముడతల గురించి ఒక మాట చెబుతా చూడండి, ఇది మనకు అవసరమైంది. వయసు పైబడే కొంది పురుషులకైనా స్త్రీలకైనా ఏమనిపించింది? ఫస్ట్ అద్దం దగ్గరికి వెళ్తారు. ముఖం మీద ఏం ముడత వస్తుందా, ఏం మచ్చ వస్తుందా, ఇది చూసుకుంటాం. అది పోవటానికి ఎన్ని క్రీములు పెడతారో. మాకు తెలిసిన చోట ఒక సహోదరి ఉంది, ఆమె త్వరలో సేవకి వెళ్తానంది. ఓ రోజు నేను అనుకోకుండా ఇంటికి వెళ్ళి రోడ్డు మీద బండి ఆపంగానే ఆమె కలబంద తీసుకునేట్టు రాసుకుంటా కూర్చుంది. నేను చూస్తానే వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ డాడీ ఉండారు, వాళ్ళ చెల్లెలు ఉంది. నా ఇంకా చూస్తున్నారు కానీ మాట్లాడొద్దన్న సైలెంట్ కూర్చున్నారు. ఏమాడి తిరిగి రోడ్డు మీద నుంచుని వాళ్ళతో మాట్లాడితే రుద్దుకుంటానేమో. సడన్గా నా వైపు తిరిగి అది ఇట్ట పడేసి, అన్న నువ్వెప్పుడు వచ్చావా అన్న అంటుంది. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో అప్పుడేగా దేవుడు నన్ను తీసుకొచ్చేది. కనపడతానికి
కానీ దేవుని మందిరంలో పరిశుద్ధులుగా ఉంటాం, కానీ చేసేది వేరు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ముడతలు మచ్చని డాగులు లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైన మహిమగల సంఘంగా దేవుడు నేను సిద్ధపరిచాడు. ఆ కోణంలోనే నువ్వు ఉండాలి. ఆ రీతిలోనే ఈ లోకయాత్ర ముగించాలి. ఆ విధానంలోనే ఈ లోకయాత్ర ఈ సియోన్లో నువ్వు ముగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతేగాని ముడతైనను మచ్చైనను డాగైనను అనగా దేవుని మాట గైకొనని అనుభవం నీలో ఒక మడత మచ్చగాని కనబడుతుంటే, ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధుడివైనా, ఎంత పవిత్రమైన జీవితం జీవించినా, ఎంతగా బలలో పాల్గొంటూ వచ్చినా, ఎంత ప్రార్థన జీవితం ఉండా, ఎంత ఆరాధన జీవితం ఉండా, ఒక రోజు ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు తీర్పు తథ్యం. గుర్తుపెట్టుకోండి, ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేని బట్టి తీర్పు తీరుస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన మాట గై కొనకపోవటాన్ని బట్టి, రెండవదిగా సమయం లేదు త్వరగా ముగిద్దామనండి, రెండవదిగా రండి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే యోహాను సువార్త 12:48 వచనం. యోహాను సువార్త 12:48 వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన దేనిని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడు. న్యాయపీఠం మీదటి మనం వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయన మాట మనం గైకొనపోవటాన్ని బట్టి, రెండోదిగా ఆయన న్యాయపీఠం మీదటికి వెళ్ళినప్పుడు మనకు దేన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడంటే, ఆయన మాటలను అంగీకరింపని వానికి తీర్పు ఒకడు తీర్చగలడు, తీర్పు తీర్చేవాడు ఉన్నాడు. రెండవ కోణం, ఆయన న్యాయపీఠం మీదటికి మనం వెళ్ళినప్పుడు ఆయన దేన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడంటే, రెండోదిగా ఆయన మాటను అంగీకరించకపోవడాన్ని బట్టి. ఒకటి, ఆయన మాటను గైకొనకపోవడాన్ని బట్టి. రెండు, అంగీకరించకపోవటాన్ని బట్టి. చాలామంది దేవుని మాటలు అంగీకరించరు. నువ్వు దొంగ అంటే ఒప్పుకోరు. మనం దొంగతనమే చేస్తాం. దేవుని వాక్యం ఉంటుంది, నాకు రావాల్సిన దశమ భాగంను 10వ వంతు మీరు ఎక్కువ దొంగిలించితే అని ఉంది. ఎంతమంది మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు, నేను తప్పు గంటల ఎంతమంది దశమ భాగం ఇవ్వకుండా దేవుని దృష్టిలో దొంగలవలా? దొంగలు అయ్యారు లేదా? దశమ భాగం ఇవ్వకుండా దొంగలు ఎంతమంది అయ్యారు? ఈ గురించి అయితే యూట్యూబ్లో వేసుకుంటూ ఉంటారు మీమ్స్లో, దశమ భాగాలు చెప్పారని. కానీ దశమ భాగాలు, నా దశమ భాగం నాకు ఇవ్వకుండా 10వ వంతు భాగం నా దశమ భాగం ఇవ్వకుండా మీరు నా సన్నిధిలో దశమ భాగం దొంగలించిన అనుభవాలు ఉంటాయి కదా. మలాకి గ్రంథం రాయబడుతూ వచ్చింది, మేక గ్రంథంలో ఎందుకని రాయబడుతూ వచ్చింది? ఎందుకంటే ఆయన మాటలు అంగీకరించట్లా, దొంగిలిస్తున్నాం మనం. ఎన్నోసార్లు మన జీవితాల్లో అంగీకరించవలసిన, నువ్వు ఇలా చేసావు, ఇది తప్పు, ఈ దశమ భాగం ఇవ్వలేదంటే నా గురించే చెప్పాడు అనుకుంటాం. ఏం పని పాడలేదు నీ గురించి చెప్పడానికి. దేవుని వాక్యం చెప్పేది ఇప్పుడు మరి నీ గురించి చెబితే. చాలామంది జీవితాల్లో మాటను మనం అంగీకరించాం. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే అంగీకరించాం, కానీ అబద్ధం ఆడతాం. నువ్వు మోసం చేస్తున్నావంటే అంగీకరించాం, కానీ మోసం చేస్తాం. నువ్వు పాపం చేస్తున్నావంటే అంగీకరించాం, కానీ పాపం చేస్తాం. అంటే మనం ఏదైతే అంగీకరిస్తలేదో దాన్ని బట్టి దేవుడు తీర్పులో తీసుకొస్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని స్వరం వినిపించినప్పుడు, దేవుని వాక్కును బయలుపరిచినప్పుడు, దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఏ రోజైతే ఆయన మాటలు మనం అంగీకరించబోతామో, ఆయన మాట్లాడితే అంగీకరించాలి. అవునా కదా? అంగీకరించాల్సి, ఖచ్చితంగా అంగీకరించాల్సింది. బైబిల్లో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలకు అంగీకరించుకోకుండా వెళ్ళిపోయిన వారు ఒకరు ఉన్నారు. ఒక తల్లి ఉంది. ఎవరేమే? జబదయి కుమారుల యొక్క తల్లి. ఆమె ఏం చేసింది? అయ్యా, నా కుమారుని కుడివైపు ఉండకుండా ఎడమవైపు పెట్టుకోమంది. తండ్రి ఏమన్నాడు? ఇది నా స్వాధీనం లేదమ్మా, తండ్రి చిత్తంలో ఉంది, తండ్రి అనుమతిలో ఉందన్నందుకు ఏం చేసింది? వెళ్ళిపోయింది. మరొకడు ఉన్నాడు, వాడు వచ్చి ప్రభా నేను అన్ని నీతి కార్యాలు చేస్తున్నా, మంచి కార్యాలు చేస్తున్నాను ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు అన్నాడు నీకు ఒక్కటి తక్కువ ఉంది, నీకున్న ఆస్తి బేదలకు అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అక్కడ ఉండవాడు ఏం చేశాడు? మూతి ముడుచుకుని మొహం మార్చుకుని వెళ్ళిపోయాడంట. ఇక్కడ అంగీకరించలేదు కదా. మరి అదే మన జీవితంలో కూడా మనకి వాక్యం ఏది మాట్లాడిద్దో సూటిగా దాన్నే మనం అంగీకరించాం. దానికి మనం పెట్టే పేరేంటో తెలుసా? నా గురించే కావాలని చెప్పాడు. ఇది మనం పెడతాం పేరు. పొరపాటు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట మనం అంగీకరించాలి. ఏంటా మాట? దేవుని మాట నీతో ఏది మాట్లాడుతున్నా అది అంగీకరించాలి. నువ్వు పాపలు ఉండవని మాట్లాడితే అంగీకరించు, నువ్వు తప్పు చేస్తున్నావని మాట్లాడితే అంగీకరించు, నువ్వు పొరపాట్లు ఉండవని మాట్లాడితే అంగీకరించు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు దేవుని మాట మాట్లాడుతుంటే అంగీకరించు, నువ్వు నీ జీవితం సరిగా లేదని దేవుని మాట మాట్లాడుతుంటే అంగీకరించు. ఎప్పుడైతే నీ హృదయం అంగీకరిస్తావో అప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు నువ్వు సువర్ణ వలె ఉంటావు. వాడవారిని మహిమా కిరీటాన్ని పొందుతావు. మహిమ గల వారిగా, పరిశుద్ధమైన వారిగా, నిర్దోషమైన వారిగా నువ్వు జీవిస్తావు. అంగీకరించకపోతే ముడతలు మచ్చలు డాగులు ఉన్నట్లుగానే దేవుని న్యాయపీఠం ఎదుటి నిలబడినప్పుడు ఈ అంగీకరించని మచ్చ అక్కడికి వచ్చి కనపడింది. అప్పుడు అంగీకరించడానికి ఏముంది తేడా? మనుషుడు ఒక్కసారే జన్మిపోలను,
మనసులో ఒకసారి మృతి పొందివను. ఇక తర్వాత మరలా జీవం ఉందా? 7 జన్మలు 10 జన్మలు కుక్కలాగా నక్కలాగా పందిలాగా ఈ పుట్టే జన్మలు ఉండయా? అయిపోయింది. ఒకదాంతోనే మనుషుడు ఒక్కసారి జన్మిస్తాడు, ఒకసారి మృతి పొందుతాడు. ఇక అంతటితో తన జీవితం కథం అయిపోయింది. ఇక లేదు సార్, నీ జీవితం ఇంకొక అవకాశం లేనప్పుడు ఉండబడే సరిదిద్దుకోవాలి కదా. నీకు ఒక మాట చెప్తా చూడండి. మీకు ఇప్పుడు ఒక మార్గంలో వెళ్తున్నారు. మీరు మార్గంలో వెళ్ళేటప్పుడు కాలు అడ్డు వచ్చింది. దాని మీద కూడా ఒక పట్టి వేసి ఉంది. పట్టి అంటే పూర్వదినాల్లో ఉండ వృద్ధులు తెలిసింది, ఇప్పుడు వాళ్ళు తెలియపోవచ్చు. ఒక పట్టి వేసి ఉంది, ఒక బల్ల లాంటిది, కరెంటు స్తంభం లాంటిది ఒకటి వేసి ఉంది. సో నువ్వు దాని మీద కూడా వెళ్ళాలి. ఇటుపక్క రైట్ సైడ్ వెళ్తానికైనా ముళ్ళు ఉండే, లెఫ్ట్ సైడ్ వెళ్తానికేమో ఇంకోటి ఉంటూ వచ్చినాయి. ఇంకా వెనక్కి వెళ్తానికి కూడా అవకాశం లేదు, బురద ఉంది, దాటుకుంటూ వచ్చి. ఇప్పుడు నువ్వేం చేస్తా? చచ్చినా బతికినా దాటాల్సిందే కదా. దాటుకోకుండా ఉండలేం కదా. ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది పడు, భయంతోనూ బాధతోనూ దుఃఖంతోనూ ఎట్టగొట్ట అది నడుచుకుంటూ దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ క్రైస్తవ యాత్ర జీవితంలో నీకు ఇష్టం ఉండా లేకపోయినా నువ్వు అంగీకరించని మాట వాస్తవం. దేవుని మాటను అంగీకరించకపోతే, మాట్లాడే మాట నీ హృదయానికి నువ్వు అంగీకరించకపోతే, ఒకరోజు ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు తగిన బహుమానంతో కూడిన తీర్పు రాబోతుంది. ఆ తీర్పు రాకూడదంటే ఈరోజే మనం సరిదిద్దుకోవాలా. ఇది ఎన్నో మాట? నాకు ఆకలి వేస్తుంది అన్నవారు చేతులు ఎత్తండి. ఎవరికి లేదా? ఆకలి వేయట్లేదంటే 3 గంటల వరకు చూద్దాం. ఆకలి వేస్తుందంటే ఒక 10-15 నిమిషాలు ముగిద్దాం. నాకు తెలిసి అందరూ వాక్యం మీద మనసు ఉంది, మంచిది. కానీ మా దగ్గర ఒకళ్ళారా చేయెత్తేవాళ్ళు ఆకలి అవుతుందని. మీరు చాలా మంచివాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రెండవ మాట, మొట్టమొదటిగా ఆయన దేన్ని బట్టి మనం తీర్పులో తీసుకొస్తున్నాడు, ఆయన దేన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడు. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు 1 ఆయన మాట మనం గైకొనపోవటాన్ని బట్టి, 2 ఆయన మాటను మన హృదయాల్లో ఆయన మాట్లాడిన మాట అంగీకరించకపోవటాన్ని బట్టి, ఆ వ్యక్తిని ఆ యవనస్తుడిని నీకు ఒకటి తక్కువగా ఉంది, నువ్వు నీ ఆస్తిని బేదలకు అమ్మి మీరు ఆ ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు. అక్కడ మాటను అంగీకరించలా. ఈరోజు నీవు నేను కూడా మాట్లాడుతున్నా, అలా అంగీకరించుకోకుండా అలా పెడచెవిని పెట్టి వెళ్ళిపోతే, ఆ వెళ్ళిపోయినాడు మరలా ప్రభు దగ్గరికి రాలా. ఈరోజు నువ్వు కూడా అలా పెడచెవిని పెట్టి వెళ్ళిపోతే, ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత మరణం వస్తే, లేదా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వస్తే, నువ్వు పెడచెవిని పెట్టిన తర్వాత ప్రభు వస్తే, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వస్తే, ఆయన ఎవరో అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి నా గురించే చెప్పాడు, నువ్వు మా మొహం చిన్నబుచ్చుకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వస్తే, లేదా నువ్వే వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి నీకు అవకాశం ఉందనుకున్నావా? న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు తర్వాత అవకాశమే ఉండదు. అందుకే సమయం ఉన్నప్పుడే, నేడే మిక్కిలే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలే అనుకూల సమయం ఉన్నప్పుడే మారుమూసి పొందాలా. ఇది 2వ కోణం. 3వ మాటను చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సమయం అయిపోతుంది. 3వ మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. చదవండి అక్క. అక్క, మీ తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉండారా? మీ బంధువులు ఎవరైనా ఉండారా? ఎవరు లేరు ఎక్కడ? మీ బంధువులు మందిరంలో అసలు ఎవరు లేరా? మీరు ఒక్కరే మందిరంకి వస్తారా? అదే ఉన్నారు ఎక్కడ? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంట్లో కూడా ఇదే సౌండ్ ఉండిద్దా? నేను అదే అడుగుతున్నా. ఇంట్లో కూడా ఇంతేనా? ఓకే. కొంతమంది ఏంటంటే ఇంట్లో సౌండ్ వేరుగుండిద్ది, మందిరంలోకి వచ్చిన తర్వాత అసలు సౌండే రాదు గొంతులో నుంచి. ఇంట్లో ఆ వాటర్ ఎటు తీసురా అంటాం, ఏం కూరగాయలు తెచ్చావంటాం, ఇక్కడ ఏనా అట్ట చదువుతాం. కానీ నాకు కావాల్సింది ఏంటంటే, ఇంట్లో ఎలా ఉంటాం అలాంటి వాయిస్ కావాలి. సో అలాంటి వాయిస్తో చదవండి. అది కరెక్ట్. చదవండి అక్క. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట చూసినట్టు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసముంచలే గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెలుట వల్ల మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన ఎన్నో మాట ఇది. 3వదిగా, ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు దేనిని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడంటే, 3వ కోణం ఇక్కడ రాయబడుతూ వచ్చింది నీతిని గురించి. దేని గురించి ఆయన తీర్పు తీరుస్తున్నాడు? నీతిని గురించి కూడా. అంటే మనం ఏదైతే నీతి కలిగి ఉన్నామో దాన్ని కాపాడుకోకపోతే దేవుని తీర్పు ఉంది. ఆ చైర్స్ ఇటేయండి అన్న, ఎవరికన్నా వృద్ధులకి కూర్చోండి అక్క. చైర్స్ ఉండే ఇక బ్రదర్స్ లేరు కాబట్టి ఇటేయండి, పర్లేదు కూర్చోండి. మీరు వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు పైన కూర్చోండి. దాన్న ఇక్కడ. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీతిని గురించి. ఏదైతే మనం నీతి కలిగి ఉండలేమో, ఏదైతే నీతిని కోల్పోయి ఉంటామో దానిని బట్టి ఒకరోజు మనకు తీర్పు రాబోతుంది.
ఈరోజు దేవుని వాక్యం చెబుతున్నమాట, ఈరోజు దేవుని మాటలు చెబుతున్న మాట చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట నీతిని గురించి బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉండే? మురికి గొట్టవలే మన నీతి క్రియలు ఉండే. కొద్దిగా టేసుకు పెద్ద మన నీతి క్రియలు ఎలా ఉండేవి దేవుని దృష్టిలో? ఎట్ ద సేమ్ టైం అదే గుర్తుపెట్టుకోండి, అట్లాగే మన నీతిని బట్టి దేవుని దృష్టిలో తీర్పు ఉంది. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు దేని బట్టి తీర్పు తీరుస్తున్నట్టే మన నీతి. అందుకన్నాడు కదా, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీ నీతిని తొలగించేసుకోండి, మీ నీతి మురికి గుట్టలు లాంటివి, ఆ నీతిని వదిలేసేసేయండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని ప్రభు చెబుతూ వచ్చాడు. కానీ ఇంకా చాలా మంది తమ జీవితాల్లో తమ స్వనీతిని ఆధారం చేసుకుంటూ, తమ నీతిని ఆధారం చేసుకుంటూ దేవుని నీతి కలిగి జీవించిన వారు చాలా మంది ఉంటున్నారు. అలాగుంటూనే బల్ల పాల్గొంటున్నారు. బహుశా నీవు నేను అలాగానే ఉంటే దేవుని నీతిని ఆధారం చేసుకోకుండా, దేవుని నీతి కలిగి మనం జీవించుకోకుండా, దేవుని నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవించుకోకుండా, మన నీతిని ఆధారం చేసుకుని మన స్వనీతి కలిగి మనం వాళ్ళలో పాల్గొని అదే జీవితాన్ని కొనసాగితే ఒకరోజు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు మనకు తీర్పు ఎందుకు వస్తుందంటే, దేన్ని బట్టి ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనకు తీర్పు తీరుస్తున్నాడంటే, మూడో కోణము మన నీతి సరిగా లేనప్పుడు, కానీ ఆయన నీతి మనలో ఉన్నప్పుడు మనకు తీర్పు లేదు. ఆయన నీతిని మనం తప్పిపోయినప్పుడు, ఆయన నీతి మనలో నుంచి తొలగిపోయినప్పుడు, ఆయన నీతి మనలో లేకుండా మన నీతి మురికి గుట్టలాగా ఉన్నప్పుడు, ఆయన మన మురికి గుట్ట లాంటి నీతిని బట్టి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ఈరోజు మన నీతి ఎలా ఉంది? మనం ఎలాంటి నీతి కలిగి జీవిస్తున్నాం? ఎలాంటి నీతిమంతులుగా ఉన్నాం? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తెజరిల్లుతారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నక్షత్రం వలె తెజరిల్లుతున్నారు, సూర్యుని వలె ప్రకాశించేవారు ఉంటారు తన తండ్రి రాజ్యంలో. కానీ ఈరోజు నీతిమంతులు ఎలా ఉంటారు? రోగం వచ్చిన కోళ్ళలాగా పడిపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది అండి, ప్లీజ్ అందరూ అనుకోదు. చాలామంది ఎలా ఉంటారు? అందరూ కాదు, కొంతమంది మంచి జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రోగం వచ్చిన కోళ్ళలాగా పడిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? తలకాయ పడేసినట్టు పడేస్తున్నారు. ఇక నీతి పోయింది. చాలా మంది జీవితంలో నీతిగా జీవించవలసిన వారిలో నీతి పోయి స్వనీతి వచ్చి తమ నీతి మీద ఆధారం చేసుకుని ఈ రోజుల్లో చాలా మంది దేవుని రాజ్యాన్ని తెలియక తన నీతిని ఆధారం చేసుకుని పోగొట్టుకునే వాళ్ళు ఉంటున్నారు. అక్కడ ఈరోజు మనం అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నీ నీతి క్రియలను బట్టి, ఆ మురికి గుట్టలాంటి నీ క్రియలను బట్టి నీకు దేవుడు తీర్పు తెచ్చకూడదని, ఆయన నీతిలో నిన్ను ఉంచడానికి, ఆయన నీతి నీలో నాలో ఉంచడం కొరకు ఆయన కలువరిశిల్లో ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కలువరిశిల్లో ప్రాణం పెట్టి ఆ రక్తం కార్చడం ద్వారా, ఆయన నీతి ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా నీతి పాట కూడా పాడుకుంటూ వస్తాం కదా, నీతియులేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయెను. చాలు అక్క, టైం అయిపోయింది, చాలు. కాబట్టి నీతి లేనటువంటి మన జీవితాలు, దేవుని యందు స్థిరము లేదు, నీచమైన బ్రతుకు మంది. మన నీతి అలాంటిదే, దేవుని యందు స్థిరత్వం ఉండదు, నీచమైనది. మన నీతి మురికి గుడ్డ లాంటిది. ఇలాంటి నీతి కలిగి మనం ఒక రోజు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన తీర్పు తెచ్చుకోకుండా ఏం చేస్తాడు? అంటే ఆయన న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్తున్నప్పుడు, ఆయన న్యాయపీఠం మీద నిలబడుతున్నప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని పొందాలి. పౌలు అంటాడు కదా, తిమోతిలకు రాసిన 2వ పత్రిక చివరిలో అంటాడు కదా, నేను మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు జీవకిరీటం కదా అక్క, నీతి కిరీటం. ఎవరు జీవకిరీటం అంటున్నారు? చూడండి, చెప్పేది కూడా తప్పే. ఏ కిరీటం పొందుతారో కూడా డౌట్గానే ఉంది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు పౌలు. ఇప్పుడు చెప్పండి, నేను మంచి పోరాడితే అన్నవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? నా పరుగు కడముట్టించింది అన్నవాడు చేతులు ఎత్తండి. ఇప్పుడు బాగా చెప్పినారు కదా, విశ్వాసం కాపాడుకుంటే అన్నవాడు చేతులు ఎత్తండి. ఎందుకు ఎత్తాం? అది లేదు కదా. కాబట్టి మన జీవితాలు చెప్పటం వరకే మనం పాటించేది మన జీవితాల్లో ఉండదు. అందుకే మనం న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు తీర్పు పొందుతున్నాం. మన క్రియలు ఇంపార్టెంట్, మన జీవితం ఇంపార్టెంట్. నీతి ఏదైతే మనలో నీతి లేదో, ఆ మురికి గుడ్డ లాంటి నీతిని బట్టి, ఆ స్వనీతిని బట్టి, ఆ స్వార్థపూర్వకమైన నీతిని బట్టి తీర్పు పొందుతున్నాం. ఎందుకంటే దేవుని నీతి ఆయన కుమారుని ద్వారా మనకు ఇవ్వబడిన దాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి. సో ఈరోజు బలలో పాల్గొని మన జీవితాల్లో న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు, నాకు చెప్పిన టైం అయిపోతుంది, 7 విషయాలు 3 అయిపోయినాయి, 4 ఉంటాయి. మరలో వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పమంటే చెబుతా. కాబట్టి ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మురికి మన జీవితంలో మురికి లాంటి నీతి క్రియలు బయటకు వస్తాయి. ఆ రోజు చాలామంది సిస్టర్స్ ఉంటారు, యవనస్తులు ఉన్నప్పుడు చాలామంది పని చేస్తారు. ఇప్పుడు సిస్టర్స్ అందరూ ఈ పని చేస్తారు. ఏంటి ఆ పని? బట్టలు ఉతుకుతాం. బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినాయండి, మనం పిండాల్సింది అదే పిండి ఇచ్చేస్తాం. మామూలుగా ఏం చేస్తాం? బట్టలు వాష్ చేసి చక్కగా బండకేసి కొట్టి దాంట్లో ఉన్న బురద పోయిన తర్వాత చక్కగా పిండుతాం. ఒకరోజు దేవుడు కూడా పిండుతాడు. మన నీతిని అంతా ఆయన సింహాసనం మీద న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిండుతాడు.
అది మురికిగాని వచ్చిందా దాంట్లో నుంచి పరవశిని పాట పాడుకోవటమే మనం. ఏది ఆ పరవశిని పాట ఎప్పుడు పాడతాం? అది చనిపోయినప్పుడు పాడాల్సిన పాట. నిరీక్షణ కలిగి ఉండటానికి పాడే పాటలై. ఆ పాటలు మరోసారి పాడం. మందిరంలో పాడేమనుకో ఈ సేవకుడు ఎవరన్నా చంపేయడానికి పాడుతున్నాడు అంటారు. అసలు ఆ పాటలు ఎప్పుడు పాడుకోవాలి? నేను కూడా నా మొబైల్కి ఒక సాంగ్ పెట్టా. అది పెట్టి ఆ పాట విన్నప్పుడల్లా ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏం దాసు తొందరగా పంపించేస్తాం, ఆ పాట పెట్టామంటారు. నిరీక్షణ అయ్యి అది మనం పోవటానికి కాదు, అది మనం ఉండి దేవుని రాజ్యానికి వెళ్తామన్న శుభప్రదమైన నిరీక్షణ. ఇలాంటి రాజ్యంలోకి వెళ్తామన్న నిరీక్షణ. ఈరోజు మనం గమనించాల్సిన, ఒక రోజు న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు ఆయన నీ క్రియలన్నింటిని ఇట్లా పిండినప్పుడు మురికిగాని వస్తే ఖచ్చితంగా తీర్పుకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు రక్షించబడ్డావన్నా, మారుమూసి పొందేవన్నా, బాప్తిసం తీసుకున్నావన్నా, కన్యకలు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చేయమంటున్నారు. ఆయన స్వరం విన్న కన్యకల్లో 5 ఆయన దగ్గర కొనిపోబడిన తర్వాత మిగతా 5 నూనె కోసం వెళ్ళి తెచ్చుకునే లోపల ద్వారం మూయబడిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు వారు వచ్చేయమంటున్నారు. అయ్యా మాకు కూడా తలుపు తీయమన్నప్పుడు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలీదు. హూ ఆర్ యూ? నువ్వెవరివి? మీరెవరో నాకు తెలీదు. అరే ఇంతగా జీవించి కన్యకలుగా ఉంటే, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవితం కాపాడుకుంటూ మంచి జీవితాన్ని జీవించిన వారిని ఒకరోజు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు సిద్ధపాటు లేనప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అన్నప్పుడు ఈరోజు నీవు నేను గొప్పవాళ్ళమా? కాబట్టి న్యాయపీఠం మీదకి వెళ్తున్నాం. మన నీతిని బట్టి మనకు తీర్పు రాబోతుంది. ఈరోజు మన జీవితంలో ఆయన మాట గైకొన్నది ఎక్కడుందా, ఆయన మాట అంగీకరించింది ఎక్కడుందా, మన నీతిని మురికి కొట్టాలని నీతి కలిగి ఎక్కడ జీవిస్తున్నాం, దాన్ని ఇప్పుడే మనం విమర్శించుకుంటే ఆయన న్యాయపీఠం మీదటి మన తీర్పులోకి రాం. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. యోహాను సువార్త 16:8. ఆకలేస్తున్నట్టుందక్క, నేను చదువు చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమునకు ఒప్పింప చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గూర్చి ఈ లోకాధికారికి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. కాబట్టి ఇక్కడ తీర్పు అన్న దేనికి వస్తుంది అది మనం చూడాలి. ఈ లోకాధికారికి వస్తుంది. ఈ లోకాధికారికి ఎలా తీర్పు తీర్చబోతుంది దొరుకుతుంది. తీర్పు అన్న దేనికి వస్తుంది? 1, ఆయన మాట గైకొనపోవటం. 2, ఆయన మాట ఏది మాట్లాడుతున్నా అది హృదయంలో అంగీకరించకపోవటం. 3 క్రియలక్క, మన నీతి క్రియలను బట్టి, మన నీతిని బట్టి, క్రియలు కాదు, మన నీతిని బట్టి. 4 పాపం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అసలు హృదయంలో అనొద్దండి. పాపం ఎక్కడ ఉంటుంది? బైబిల్లో రాయబడి ఉంది. నేను ఎక్కడుందో చూపిస్తా. ఎక్కడక్క పాపం ఎక్కడుంది చెప్పేదాకా ముగించుకోకుండా. పాపం ఎక్కడుందన్నా? పాపం అంటే ఏంటని నేను అనలా. లోకంలో ఉందా? కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పేదాకా ఆపమంటారా? వదిలేండి, మేము కూడా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. రండి. ఆది కాండము కాదన్న, అది పాపం అంటే ఏంటి అన్నది ఆజ్ఞాతిక్రమం అంటే పాపం. అసలు పాపం ఎక్కడ ఉంటుందని నేను అన్నా. సో పాపం ఎక్కడ ఉంటుంది? ఆది కాండం 4:7. పాపం ఎక్కడ ఉంటుందో గుర్తుంచుకోండి. నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా, సత్క్రియ చేయని వాకిట పాపము. ఇప్పుడు ఎక్కడుందండి పాపం? వాకిట అంటే దేన్ని అంటాం మనం? మన ఇంటి తలుపులు గుమ్మం బయట వాకిటని అంటాం. ఇప్పుడు మన హృదయం అనే వాకిటి దగ్గర ఉంది పాపం. అది పొంచి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాక్యమును ఎత్తుకెళ్ళిపోతూ ఉండేది, నువ్వు వాక్యమును ఫలించుకోకుండా చేసేది, నువ్వు వాక్యమును అణిచివేసేది, నువ్వు వాక్యమును ఎందుకు పనికి రాకుండా బయటకు వెళ్ళగానే మర్చిపోయేదాడు చేసేది. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం తెలుసా? ఈ జీవిత క్రైస్తవ యాత్ర జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. పాపము హృదయం అనే తలుపు దగ్గర పొంచి ఉంది, వాకిటి దగ్గర. ఎప్పుడు నువ్వు బయటకు వస్తావా, ఎప్పుడు సియోను నుండి బయటకు వస్తావా, నేను పాపలు పడవేయాలని పాపం సియోను గుమ్మముల దగ్గర కాచుకుని ఉంది. సియోను గుమ్మముల దగ్గరే, సియోనుకు వెలుపటే కాచుకుని ఉంది. నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా పాపను పడవేయడానికి? ఇప్పుడు వాక్యం వింటున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు. బయటికి వెళ్ళిన తర్వాత నేను పడవేయడానికి, పాపంలో నేను పడవేయడానికి పాపం గుమ్మము వాకిటి దగ్గరే పొంచి ఉంది. ఎవరైతే పాపం చేస్తూ వస్తారో, ఎవరైతే పాపంలో ఉంటూ వస్తారో ఖచ్చితంగా 100% మనం తీర్పులోకి వెళ్తాం. ఈరోజు దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మన పాపాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. ఏ పాపం మనం చేసామో, ఏ పాపం అయితే మనం జీవిస్తూ వచ్చామో, ఏ పాపపు ఆలోచన మనం ఉండే, ఏ పాపంతో కొన్ని ఉద్దేశాలు మనం ఉండే, ఏ పాపపు జీవితాన్ని అయితే మనం జీవిస్తున్నాం, ప్రతి పాపాన్ని బట్టి వారి క్రీస్తు చొప్పున నేను సిద్ధపరిచిన జీతం ఉందన్నాడు. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, ఆయన న్యాయపీఠం మీద ఆసీనుడైనప్పుడు ఖచ్చితంగా మానవుడు చేసిన ప్రతి పాపాన్ని బట్టి, ఆయన పట్టుకోండి అన్న,
వాళ్ళందరూ నన్ను చూస్తలా, ఈయన చూస్తున్నారు. అబ్బాయినమ్మా పిలకేశారు కదా అందుకని చూస్తున్నారులే. బయటికి వెళ్తే అందరూ పిలకలే వేస్తారు, పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. కూర్చో నాన్న, మంచోడు. రానున్న దినాల్లో వాక్యం నువ్వు కూడా చదువుతావు, సేవకుడా కూర్చో. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నమాట నాలుగో మాట కదండి. నాలుగోదిగా చూసినట్టయితే ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనం చేసిన పాపాన్ని బట్టి తీర్పులో తీసుకొస్తాడు. కానీ పాపం వలన వచ్చే జీతము, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 వచ్చిన రాయబడుతూ వచ్చింది, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. కాబట్టి మానవుడు పాపం వలన వచ్చే జీతం మరణం. బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ ఏకముగా త్రోత పనికిమాలిన వారేరి, అంటే పాపంలో జీవిస్తూ వస్తున్నారు. బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. ఈ రోజు ఆ రక్తం దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు మన పాపాలను బట్టి తీర్పులోకి రాకుండా ఉండటం కనుక ఈ రక్తం మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి మరలా మనకు సమీపంగా దేవుడు తీసుకొచ్చిన వాడుకుంటూ వచ్చాడు. సో 4వ మాట, దేవుని న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు, ఆ న్యాయపీఠం మీద ఆయన ఆసీనుడైనప్పుడు, దేవుని న్యాయపీఠం మీదకి మనం వెళ్ళినప్పుడు మన పాపాలను బట్టి మనకు తీర్పు రాకూడదని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకే కల్వరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన ఖర్చిన రక్తం ద్వారా యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను అన్న మాట నెరవేర్చబడింది. మన జీవితాలు ఏదైతే పాపాలు చేస్తూ వచ్చామో, ఏ పాపాలు అయితే మనం కూడుకుంటూ వచ్చామో, ఏ పాపాలు అయితే జీవిస్తూ వచ్చామో, ప్రతి పాపాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన జీవితంలో పాపం లేనివాడుగా ప్రభు సిద్ధపరిచిన వాడుకుంటాడు. ఆయన ఎలాంటి వాడు? అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఎంత గొప్పవాడండి! పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఆ ప్రత్యేకించబడిన ప్రభువే ఆ ప్రత్యేకమైనటువంటి రక్తం ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని పాపుల్లో నుండి ప్రత్యేకించిన వాడుగా ఉంటాడు. ఈరోజు ఇంకా మనం పాపం చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు చెబుతూ వచ్చారు సహోదరులు, పాపం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. సో ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడు చేయమన్న పని చేయకుండా వెళ్తున్నాం, ఎన్నిసార్లు దేవుడు వద్దన్న పని చేస్తున్నాం, ఎన్నిసార్లు ఈ పని నువ్వు చేయొద్దు, ఇంట్లో టీవీ పెట్టుకున్న సీరియల్ చూడొద్దు దానివల్ల నష్టం ఉందంటే ఎన్నిసార్లు చూడరు. టీవీ చూడొద్దు అంటే ఫోన్లో కానీ ఇంకో రీతిలో ఎంతమంది చూడరు. ఒక్క మాట చెప్తాను నేను, చూడండి. నేను ఇక్కడ ఆంధ్రాలో ఇంతకుముందు సేవ చేశా, 7 సంవత్సరాలు చేశా. రేపల్ల దగ్గర పమ్మిడిమర్రి అని మా సొంత గ్రామం. అక్కడే సువార్త స్టార్ట్ చేసి పరిచర్య చేస్తూ వచ్చా. పక్కన ఒక బ్రాంచ్ పెట్టాం. ఆ బ్రాంచ్ ఏంటంటే అక్కడ మందిరం లేదు, ఒక కొబ్బరి చెట్టు కింద ఆరాధన నడుపుతూ వచ్చేవాళ్ళం. మేము నడిపిన ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా అసలు వర్షమే పడల, వర్షాకాలం కూడా ఆ కొబ్బరి చెట్టు కింద అట్లా పరిచర్య చేస్తూ వచ్చాం. పరిచర్య చేస్తున్నప్పుడు నా బండికి సైలెన్సర్ పగిలిపోయింది, కొద్దిగా ప్రాబ్లం ఉంది. బండి సౌండ్ ఎలా ఉంటుందంటే బుల్లెట్ సౌండ్ లాగా వచ్చేది. అప్పుడు ఉన్న స్థితిగతులను బట్టి అలా ఏదైనా ప్రభు సేవలో కొనసాగాలి కాబట్టి ఆ బండి వేసుకుని వెళ్తూ ఉండేవాడిని. రోజు వెళ్ళేటప్పుడు ఈ అక్కల ఇంటికాడ నుంచి ప్రార్థన చేసుకుంటూ విజిటింగ్ చేసుకుంటూ అటు నుంచి అటు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఊరికి 2 వైపుల మార్గం ఉంది, ఆ ఊరికి 3 వైపులు 4 వైపులు ఉంది. నేను ఒకవైపు వచ్చి అట్లా వెళ్ళిపోయాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేవాడు కాదు. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్, ఇంకోటి దగ్గరికి వెళ్ళొచ్చి వెనక్కి వస్తాను. ఓ రోజు ఏం చేశానంటే ప్రతిసారి ఇటుకొని వెళ్ళేవాడిని, ఒకసారి అటు నుంచి వచ్చా, ఇటు నుంచి ఏమో దగ్గర స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి చివరికి వెళ్ళేవాడిని. ఈసారి ఏం చేశాను, ఒకసారి అటు నుండి ఇటు వచ్చేసా. అటు నుండి ఇటు వచ్చేటప్పుడు ఏం చేశాను, కొంత దూరం బాగా స్పీడ్గా వచ్చి బైక్ ఆఫ్ చేసేసా. రన్నింగ్లో ఉండగానే బైక్ ఆఫ్ చేయగానే సౌండ్ ఏమి రాదు కదా, ఇక బైక్ ఏమంటాడు సైలెన్సర్ సౌండ్ రాదు. సడన్గా వచ్చి బండి ఆగింది. ఈ అక్క చక్కగా చూస్తుంది. ఏం చూస్తుంది? సీరియల్. నేను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి, సరే సేవకుడిని వచ్చానన్న గౌరవం ఉండేది కదా, అంతకుముందే అమ్మ సేవకుడు కూర్చో అంటారు, అట్టగే ఉండిద్ది ఏమో అని చెప్పి అక్క అని పిలిచా. అక్క లేదు, అరటిక తొక్క లేదు. మళ్ళీ అక్క అని పిలుస్తున్నా, ఏం లేదు. ఒక్కసారి యాడ్ వచ్చింది కొంచెంసేపుడికి. అప్పుడుకి అమ్మ ఎవరో పిలుస్తున్నారు ఎవరు అంది. నేను సేవకుడిని వచ్చానక్క మీ ఇంటికి ప్రార్థన చేయడానికి, ఏమన్నా ప్రార్థన చేద్దామని వచ్చానకండి. అయ్యో నువ్వు వచ్చావా, ఓకేనయ్యా, కానీ ఓ పని చేయి, త్వరగా ప్రార్థన చేసి అంది. ఏందక్క అంత బాధ ఏం వచ్చింది, అంత అర్జెంటుతో కూడిన సమస్య వచ్చింది చెప్పంటే, నువ్వు త్వరగా చెయ్యా అంది. సరే ప్రార్థన చేస్తానక్క, అంత అర్జెంటుతో కూడింది ఏముందంది, నువ్వు ప్రార్థన చేయి త్వరగా చెబుతానంది. సరే యేసు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించు, అవసరం తీర్చి యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అన్న. నువ్వు ఎంత మంచి సేవకుడు అంటే మా బాధను అర్థం చేసుకుని అంత మంచి సేవకుడు ఇంకోటి లేడు, నువ్వే మంచి సేవకుడు అంది. సరేనక్క ఓ 2 ముక్కలు ప్రార్థన చేసేసే కదా, మరి ఎందుకు అంత తొందరగా చేయమన్నావంటే, అదిగో ఆ సీరియల్లో 2 లవర్స్ విడిపోతున్నారు కాబట్టి వాళ్ళు విడిపోకూడదని ప్రార్థన చేయి. రెండోది, ఇప్పుడు యాడ్ వచ్చింది, 2 నిమిషాలు టైం ఇచ్చాడు, నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసావు అనుకో, మళ్ళీ అది ఏం జరిగిందో నేను టెన్షన్తో ఉండాలి. అందుకని నువ్వు తొందరగా ప్రార్థన చేసి వెళ్ళిపోతే మళ్ళీ నేను అది చూస్తా.
ఇట్ట తయారైపోయారు నేటి దినాల్లో విశ్వాసులు. కానీ బక్సింగార్ సావాసంలో ఉండం, హెబ్రోన్ అనుభవంలో ఉండం. ఎందుకు? చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకోవడం ఎందుకు? చెట్టు ఒకదే కాయలు ఒకలే, ఆ పేరు చెప్పుకుని మనం ఉంటుంది దేనికి? అంటే 2 నిమిషాలు కూడా పట్ల యేసు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించి కుటుంబానికి ఉన్న అవసరం తీర్చి చేసినాం ప్రార్థిస్తున్నాను తండ్రి అని. నాకు తెలిసి 30 సెకండ్స్ కూడా పట్టదు. మంచి సేవకుండా అయిపోయా. అక్కడికెళ్ళి నుంచుంటే ఆ వీడియో అది టీవీ ఆఫ్ చేయమంటే మంచివాడిని కాదు. వీడు ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తాం. 30 సెకండ్లో ప్రార్థన చేస్తే మంచివాళ్ళం అయిపోతున్నాం. నేనేం చెప్తానంటే ఈరోజు చాలామంది అవి విడుదల పొందలేకపోతున్నారు. విడుదల పొందలేక దాంట్లోనే జీవిస్తూ వస్తున్నారు. ఒక రోజు న్యాయపీఠం ఉంది, ఆయన సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఈరోజు ఎవరికి తెలియపోవచ్చు, నీ సేవకుడికి, నీ సంఘ పెద్దలకి, నీ పరిచారికి, నీ తోటి విశ్వాసులకి ఎవరికి తెలియపోవచ్చు. ఒక రోజు ఆయన చూస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. ఆయన 7 నేత్రాలు లోకమంతటా సంచారం చేస్తున్నాయని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. ఆయన న్యాయపీఠం మీదకి నువ్వు వెళ్ళినప్పుడు చేసిన ప్రతి పాపమును కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి పాపను కూడా ఆయన బయట తీసుకొచ్చేవాడు కొన్నాడు. జాగ్రత్త, ఎక్కడ ఏ పాపం చేస్తున్నామో, దేవుని ఆజ్ఞను మీరు ఏ తప్పు చేస్తున్నామో, దేవుని ఆజ్ఞను మీరు ఏ పాపం చేస్తున్నామో, దేవుని ఆజ్ఞను మీరు ఏ పొరపాటు చేస్తూ చెడ్డ స్నేహితులు కలిగి చెడ్డ సావాసం చేస్తున్నావు, ఎవరితో సావాసం చేస్తున్నావో ఆయన సమస్తం చూస్తున్నాడు. నువ్వు రక్షించబడి ఏం చేస్తున్నావో, రక్షణ పొందక ముందు ఏం చేస్తున్నావో ఆయన న్యాయపీఠం మీద నిన్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఆయన సింహాసనం, ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు సువర్ణ వలె ఉండాలి, కానీ తీర్పు తెచ్చుకోకూడదు. ఇదన్నమాట 4. 5వ మాట, ఇక ఈ 3 మాటలు చదివి ముగిద్దాం రండి, టైం అయిపోయింది కాబట్టి. 5వ మాట రండి. ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు దేనిని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తున్నాడు? మొదటిగా ఆయన మాట గైకొనపోవటాన్ని బట్టి. 2 ఆయన మాట అంగీకరించపోవటాన్ని బట్టి. 3 నువ్వు చెప్పమ్మా, దేని బట్టి? ఇద్దరుచుకో ముందల, దేన్ని? నీతిని బట్టి. ఇక 4వదిగా చూస్తున్నట్టయితే ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు దేనిని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడు? 4వదిగా పాపం. 5వదిగా చూస్తున్నట్టయితే రెండు దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము వేశ్య వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 5వదిగా ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు దేనిని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడంటే 4వ మాట సంగతుల అంటే అర్థం ఏంటి? అర్థం తెలుసా? తెలీదా అన్నా? నటక పూర్వదాసుడు. ఇంకా అవునా? సరే, ఇదే కోణంలో చెబుతాను. మీరు చెప్పిన కోణంలో వర్తమానం చెబుతాను. నేను అనుకున్నది కాదు. చాలామంది ఎలా ఉంటారు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం? నటన ఒక రకంగా అదే ఏంటి, నటించేవారు, నటన, వేషధన అన్నిటి కలిపే ఒక మాట ఇప్పుడు చెప్పే వర్తమానం. ఈరోజు ఇప్పుడు మన మధ్యలో ఉండవాళ్ళే చెప్పారు కదా, రేపు న్యాయపీఠం మీదకి ఆయన కూర్చున్నప్పుడు, మనం న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు మన వేషధారణ, ఓసర వెళ్ళాంటి జీవితము, ఇంకా ఇవన్నీ బయటికి రాకుండా ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నాడంటే మన జీవితం మొత్తం బయట పెట్టేస్తాడు ఆయన. అప్పుడు అనుకోవచ్చు, నేను పరిగెత్తుకుంటే భూలోకానికి వెళ్ళిపోతాలే, మళ్ళీ భూమి మీద జీవిస్తాననుకోవడానికి లేదు. నువ్వు చచ్చావు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ శరీరం మొన్న అయిపోయింది, అది గుర్తుపెట్టుకో. నీ శరీరం మరలా భూమి చేరింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు మన జీవితంలో వేషధారణ బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యభిచారులైన ఆయన క్షమిస్తున్నాడేమో కానీ వేషధారణను క్షమించడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకని? వారి జీవితం వేరు, కపటోపాయాలు కలిగిన వారు, దురాలోచనలు కలిగిన వారు. వేషధారణ బహు దారుణమైనటువంటి జీవితం. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? వేషధారణ బట్టి ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన కూర్చున్నప్పుడు ఆయన న్యాయపీఠం మీద ఎదుటికి వెళ్ళినప్పుడు మనకు తీర్పు ఉంది. దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావు, దేవుని మందిరానికి వెలుపడి ఎలా ఉండవు, దేవుని మందిరం ఎలా జీవిస్తున్నావు, దేవుని మందిరానికి వెలుపడి ఎలా ఉండవు, దాన్ని బట్టి న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంది. ఖచ్చితంగా తీర్పు ఉంది. ఇక్కడేమో అణుకువైన బట్టలు వేసుకుంటారు. బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, తగుమాత్రపు వస్త్రములు కాకుండా, జడలతో నేను బంగారంతో అలంకరించుకోనుకోకుండా, ఇంకా పరిశుద్ధ స్త్రీలకు మాదిరికరమైన రీతిలో జీవించండి అని చెబితే అట్టాగే వస్తాం. బయటికి వెళ్తే మెడకి ఎన్ని హారాలు ఉంటాయో, చెవులకి ఎన్ని దుద్దులు వస్తాయో, తల మీదకి ఎన్ని వస్తాయో, వస్త్రాలు ఎలా ఉంటాయో, ఒక్కొక్క
ఒక్కొక్క పిల్లలను చూస్తుంటే, ఒక్కొక్క స్త్రీలను చూస్తుంటే, వివాహాల దగ్గర చూడండి ఎట్లా ఉంటాయో తెలుస్తారు, ఎట్లా వాళ్ళ వస్త్రాలు ఎలా ఉంటాయి అన్నది. ఆయా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కడ లేని బూడిదంతా మొహానికి వచ్చింది. అర్థమవుతుందండి? ఆ పనికి మళ్ళీ లిప్టిక్లు రాస్తారు, ఆ బూడిది రాస్తారు, నడపతో రాదు, హై హీల్స్ వేసుకుంటారు, హై హీల్స్ ఈ హీల్స్ వేసుకుని బంజారా హిల్స్కి వెళ్ళి కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ బాధ, ఎందుకు వ్యాధి, ఎందుకు? ఆయన వీటన్నిటిని తన కలవరి శిలువ ద్వారా చంపేశాడు కదా. చనిపోయినది మరలా ఎలా బ్రతికొస్తున్నాయి? వేషధారణ కదా ఇది. నువ్వు దేవుని మందిరంలో ఒకలాగుండి బయట ఒకలాగుండి అంటే వేషధారణ కదా. చూస్తలేదు ఆయన. నీ తండ్రి చూడవచ్చు, నీ సేవకుడు చూడవచ్చు, నీతో పాటు తోటి విశ్వాసం చూడవచ్చు. ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. కీర్తనల కింద 73:25 వచ్చిన రాయబడుతూ వచ్చింది, ఆకాశమందు నువ్వు తప్పుకొనక ఇంకెవరున్నారు అన్న దేవుడు, ఆ మాట కలిగిన దేవుడు, ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం, ఎలాంటి వేషధారణతో ఉన్నామో సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎలా బలలో పాల్గొంటున్నావు కూడా చూస్తున్నాడు. పాపాలుండి పరిశుద్ధుడికి ఎలా పాల్గొంటున్నావు ఆ వేషధారణ చూస్తున్నాడు. అపవిత్రమైన జీవితాన్ని జీవించి ఇంకా పరిశుద్ధమైన వారికి మనం ఎలా బలలో పాల్గొన్నాం అది చూస్తున్నాడు. ఇదంతా వేషధారణ. ఒకరోజు ఈ వేషధారణ బట్టి ఆయన న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన వేషధారణ బయట పెట్టబోతున్నాడు ఆయన. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? అవకాశం ఏముండదు. జాగ్రత్త. ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు మన వేషధారణ బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దాని విషయమై ఇప్పుడే మనం ఏం చేయాలా? విమర్శించుకోవాలి. అప్పుడు దేవుడు దాని తీర్పులోకి రాగనికుండా ఆపుతాడు. ఇక మరొక మాట చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ముగింపులోకి ఆరో మాట కదండి. మొట్టమొదటిగా నేను చెప్పే కదా, నాకు మతిమరుపు ఉంది. మొట్టమొదటి మాట ఏంటి? ఆయన దేన్ని బట్టి న్యాయపీఠం మీద కూర్చుని మనల్ని ఆయన న్యాయపీఠం మీద తీసుకొచ్చినప్పుడు దేన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడు? ఆయన మాటలు మనం గైకోనపోవటాన్ని బట్టి. 2, ఆయన మాటలు మనం అంగీకరించపోవటాన్ని బట్టి. 3, మనలో ఉన్న నీతి మురికి లాంటి నీతిని బట్టి. 4, పాపం బట్టి. 5, వేషధారణ. 6, చూద్దాం రండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని మాటను చూసినట్టయితే 6వ మాట బైబిల్లో రాయబడుతున్న మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు చదవండి. చూసారు ఎంత దారుణమైన మాట? మనం దేని గురించే తీర్పు తీరుస్తున్నామో ఆ తీర్పు మనకు కూడా ఒత్తిచ్చింది. ఒక మాట చెప్పాలంటే, ఎందుకంటే ఆ క్రియలు నువ్వు కూడా చేస్తున్నావు. ఒకడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటున్నాం, నేను తప్పు చేసి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఆయన తప్పు చేసావన్న మాట నాకు కూడా వర్తిస్తుంది కదా. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు జాగ్రత్త. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తున్నావో, ఎదుటి వ్యక్తికి ఏ తీర్పు అయితే నువ్వు తీరుస్తున్నావో ఆ తీర్పే ఓ రోజు నీకు రాబోతుంది. అంటే ఎదుటి వ్యక్తి నువ్వు పాపివి అన్నావంటే నువ్వు పాపాన్ని బట్టి తీర్పును పొందబోతున్నావు. నువ్వు మోసగాడివి అన్నావంటే నువ్వు మోసాన్ని బట్టి తీర్పు పొందబోతున్నావు. నువ్వు వ్యభిచారం అన్నావంటే దాన్ని బట్టి తీర్పు పొందబోతున్నావు. నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తున్నావో దాన్ని బట్టే తీర్పు పొందుతున్నావు. ఎగ్జాంపుల్, ఒక బైబిల్లో జరిగిన సత్యమైన మాటలు చెప్తా. దాంట్లో మొదటిగా చెప్పేది ఎవరి గురించి? బైబిల్లో దారుణమైన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె పేరు రాశారు కానీ అసలు ఆమె పుట్టకపోతే మంచిది. ఎవరామె? ఎవరు? రాహాబు కాదక్క. రాహాబు మంచి ఆమె అక్క. వేష అయినా కానీ ప్రజలను కాపాడుకుంటూ వచ్చింది. అయ్యో, వాక్యం ఇంతేనా తెలిసిందా? యెజబేలు ఎవరి భార్య? ఇప్పుడు అట్లేదండి. యెజబేలు భర్త ఎవరంటే అట్ట అడగాలి. యెజబేలు ఎవరి భార్య అంటే చెప్పే స్టేజ్లో లేరు. యెజబేలు భర్త ఎవరంటే అప్పుడు చెబుతారు. ఆహాబు. ఎంత చక్కగా వచ్చిందో చూడండి సమాధానం. కాబట్టి ఆహాబు ఎవరు? ఇశ్రాయేలుకి రాజు. ఇశ్రాయేలుకి రాజుగా నువ్వు అయ్యావంటే నీకు ఎంత ధన్యత! ఎందరికో లేని ధన్యత నీకు ఇవ్వబడింది. నువ్వు రాజుగా ఉండవు. ఇప్పుడు నీ భార్య ఎలా ఉండాలా? ఆమె ఒక రాజు కుమార్తె. ఇప్పుడు ఎలా ఉండాలి? ఆమె ఓ రాణి హోదాను కాపాడుకోవాలి. ఎంత దిగజారిపోయింది తెలుసా? నాబోతు అనే వ్యక్తి, నాబోతే కదా, ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటని ఆహాబేలు అడిగితే, నేను ఇవ్వను, నా పితృల నుంచి నాకు సంప్రాప్తి అయింది కానీ ఏదో ఒకటి చెప్పుకుని ఇది నాకుండదు నేను ఇవ్వనన్నందుకు మూతి ముడుచుకుని ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఏంది, నువ్వు రాజువై ఉండి అతను ఏదో ఇవ్వకపోతే నువ్వు మూతి ముడుచుకుని ఇంట్లో కూర్చోవాలా? అందుకంటే దేవుడు ఎక్కువ ఇవ్వడం నీకు. అడిగితే ఇస్తాడు. మూతి ముడుచుకుని కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత భార్య వచ్చి అడిగింది, ఏందయ్యా మూతి ముడుచుకున్నావంటే? ఇక నువ్వే రావాలి, నీకోసం కూర్చున్నాడు ఆయన. ఏందనంటే, ఏం లేదా, నాబోతు వాడు ఉన్నాడు కదా, మన పొలం చుట్టూ మధ్యలో పొలం ఉంది కదా, అది ఇమ్మంటే ఇవ్వలేదు వాడు, ఇట్లా చేశాడంటే, దీనికోసం నువ్వు మూతి ముడుచుకుంది. లే పిచ్చోళ్ళ కూర్చున్నావు, లేచి అన్నం తిను, నేను చూసుకుంటే దాని ఎవరు ఉంది. ఏమో చూసుకునేది ఏంది?
పత్రిక రాసి పంపింది అక్కడ ఉండే పెద్దలకి. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇదిగో నాబోతు దేవుణ్ణి రాజును దూషించి అవమానించాడు అన్నట్టుగా పత్రిక రాసి అతడి మీద నింద వేయండి, విశ్రాంతి దినం చేశాడని నింద వేసి అతను చంపేయండి. నా భర్త వచ్చి ఆ ద్రాక్ష తోట స్వాధీనపరుచుకుంటాడు. ఎంత దౌర్భాగ్య పనికిమాలిన జీవితం చూడండి, పనికొచ్చే జీవితమా? ఎట్ ద సేమ్ టైం అలాగే ఎలాగైతే నాబోతును చంపించిందో ఆహాబు యొక్క జీవితం కూడా అలాగే ఉంది. యెజబెల్తో కూడా మాట్లాడుతున్న మాటలు ఇవే. నీ భర్త నువ్వు ఆ గవిని దాటకు మునిపే కానీ లేదా నీ భర్త యొక్క శవము కానీ అలాగే అవుతాయి అన్నప్పుడు యెజబెలు కూడా అదే సంప్రాప్తితో వచ్చింది. యెజబెలు కిటికీలో నుండి కిందకు త్రోసివేయబడితే అక్కడ కనీసం ఆమె రక్తం గోడల మీద గుర్రాల మీద పడితే కుక్కలు కూడా రక్తాన్ని నాకడానికి కూడా ఇష్టపడలా. అంటే ఎంత దారుణంగా ఉంటూ వచ్చిందో చూడండి యెజబెల్ జీవితం. ఏమి విత్తేవో అదే వస్తుంది. ఎదుటి వ్యక్తికి నువ్వేం తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీకు రాబోతుంది. ఓ యెజబెల్ ఎలాగైతే నాబోతుకు తీర్పు తీర్చి తన తీర్పు ఎలాగ తెచ్చుకుందో అదే తీర్పు ఒక రోజు దేవుని న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు తీర్చబోతున్నాడు. అది నీకైనా నాకైనా కానీ. కానీ దేవుని న్యాయపీఠం ఎదుటికి వెళ్తున్న మనం దేవుని న్యాయపీఠం ఒకటి నిలబడబోతున్న మన జీవితాల్లో ఎదుటి వ్యక్తికి నువ్వేం తీర్పు తీరుస్తున్నావు? బైబిల్ ఏమంది? ఒకడికొకడు బుద్ధి చెప్పుకుని ఒకడికొకడు గణపరుచుకుంటూ ఒకరికొకడు హెచ్చించుకుంటూ ఏం చేయాలా? ముందరికి వెళ్ళాలి. ఇది క్రైస్తవ జీవితంలో బైబిల్ చెబుతున్నమాట. మనం ఎలా ఉంటాం? అదిగో ఆయన పాట పాడాడు, సరిగ్గా పాడాడా? ఇది తగ్గింపు. ఆయన వాక్యం చెప్పాడు, సరిగ్గా చెప్పాడా? ఆయన బలపంచాడు, సరిగ్గా ఇచ్చాడా? అంటే నీకు ఎందుకు ఇవన్నీ ఆలోచనలు? నీ జీవితం నీకు అవసరం కదా, పక్కనోడి గురించి ఎందుకు? ఇప్పుడు నువ్వు ఏ తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీకు తీర్చబడుతుంది. దాంట్లో అసలు అవకాశమే లేదు, ఇంకా తప్పిపోవడానికి కూడా లేదు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఈ గ్రంథం రాయబడిన ఒక మాటను పొల్లైనను తప్పిపోదు. అసలు పోవడానికి అవకాశం లేదు, మీరు పోవడానికి లేదు. ఏది రాసి ఉందో అది ఖచ్చితంగా జరిగిద్ది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మన జీవితాల్లో మనం ఎదుటి వ్యక్తికి ఏం తీర్పు తీరుస్తున్నాం అదే ఆయన న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మనకు కూడా అదే తీర్పు తీర్చబడబోతుంది. ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనం ఎదుటి వ్యక్తి తీర్చిన తీర్పును బట్టి ఆయన మనకు తీర్పు తీర్చబోతున్నాడు. జాగ్రత్త. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? మందిరంలో మందిరం వెలుపుటుండా ఎవరిని గురించి కూడా ఏమంటాను కూడా మనకు రైట్స్ లేవు. నువ్వేమంటావో అదే నీ జీవితం నుండి దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఒక ఎదుటి వ్యక్తి ఉంటారు, ఒక సహోదరి, సింపుల్గా ఒక మాట ముగిచ్చేస్తున్నాను అందుకే చెప్తున్నా. ఒక సహోదరి మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంది. మందిరంకి వచ్చామె చక్కగా పెదాల నిండా లిప్టిక్ వేసుకుని తర్వాత ముఖం నిండా ఫేస్ ప్యాక్ వేసుకుని చక్కగా బట్టలు ఒళ్ళంతా కనబడే బట్టలు వేసుకుని వెళ్తుంది అనుకో. నువ్వేం చేయాలా? సేవకుడికి ఫోన్ చేశానా, ఆమె చూడు పలానా మార్గం ఎట్టు వెళ్తుంది, లేదా పెద్దలకు ఫోన్ చేసి ఎట్టు వెళ్తుంది అని చెప్పాక నేను అలా ఆమెలాగా ఏమైనా తయారవుతున్నానా, నేను అలాగ అవుతున్నానా అని నువ్వు ప్రశ్నించుకోవాలి. అంతేగాని ఏ ఫోన్ చేశానా నేను ఆమె ఎక్కడ చూసి ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి కదా, ఎక్కడ ఏం చేసినా ఫోటో కూడా కొట్టి పంపిస్తున్నారు. ఇది కాదు. ఇది నువ్వు ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావు. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. నేను అలా ఉండానా, అలా ఉంటున్నానా, అలా నేను కూడా అవుతున్నానా, అలా నేను కూడా తయారవుతున్నానా, అలా నేను కూడా సిద్ధపడుతున్నానా, అయితే నాకు దేవుని రాజ్యం లేదు కాబట్టి నేను అలాంటి తలంపులు అలాంటి ఆలోచనలు నాకు రాకూడదని నిన్ను నువ్వు విమర్శించుకో. అప్పుడు ఆయన న్యాయపీఠం మీదకి వచ్చి ఆయన కూర్చున్నప్పుడు నువ్వు ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడే నిన్ను నువ్వు విమర్శించుకున్నావు కాబట్టి అక్కడ ఆయన నిన్ను విమర్శించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఇక్కడ నిన్ను నువ్వు విమర్శించుకుని జీవితం బాగుంది కాబట్టి అక్కడ ఆయన నిన్ను విమర్శించడు. బడా నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్నావు కాబట్టి రా, ఇదిగో పలానా చోట నువ్వు జీవించనిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి? ఆ రోజుగా ఎలా ఉండాలండి? ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చొద్దు. ఒక వ్యక్తిని గురించి విమర్శించడానికి నీకు నాకు రైట్స్ లేవు. ఆ తీర్పు ఎవరు తీర్చబోతున్నాడు? దేవుడు. అందుకే నేనేమంటానంటే ఏమట్లుంది, అన్నట్టుండాడు, ఈయనట్టుండాడు, ఇవన్నీ వద్దు. మనం ఏం చేయాలా? నేను అలా అవుతున్నానా ప్రభా, అయితే నన్ను సరిచేయి. నేను అలాంటి మార్గంలో ఉంటున్నానా, నన్ను సరిచేయి. నేను అలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నానా, నన్ను సరిచేయి. అలాంటి తలంపులు నాకు ఉంటున్నాయా, నన్ను సరిచేయి. అంతేగాని ఆనట్టుంది, ఈయనట్టుండాడు వద్దొద్దు. అది నీకు నష్టం చేస్తుంది. ఒక రోజు నువ్వు తీర్పులోకి రాబోతున్నావు. ఓ రోజు అవే నీకు తీర్పులోకి తీసుకొస్తున్నాయి. ఎదుటి వ్యక్తికి నువ్వేం తీర్పు తీరుస్తున్నావు అదే నీకు తీర్పులోకి వస్తుంది. వద్దొద్దా జీవితం? ఏం చేయాలా? ప్రభా నేను అలా ఉంటున్నానా, అయితే నన్ను క్షమించు. అలా నేను రాకుండా కాపాడు. అలాంటి స్వభావం నాలోకి రాకుండా కాపాడు. అలాంటి మనస్తత్వం, అలాంటి ప్రవర్తన నీకు విరోధమైంది, అది నాకు రాకుండా కాపాడు ప్రభా. నాలో కొంత ఉంది, నాలో ఉంది ప్రభా, దాన్ని తీసివేసి అలాంటి జీవితం నాకు వద్దని నిన్ను నువ్వు విమర్శించుకుంటే పరిశుద్ధుడివి, పవిత్రాలువి, బల్లో పాల్గొనడానికి యోగ్యుడు. ఆయన న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నమ్మకమైన వారులారా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నప్పుడు వెళ్ళి స్వతంత్రించుకుంటావు. నిన్ను నువ్వు ఎక్కడ విమర్శించుకుంటే, ఎదుటి వ్యక్తికి నువ్వు తీర్పు తీరిస్తే రేపొద్దున తీర్పు అన్నది నీకు వచ్చేది. ఇది 6వ మాట. ముగిస్తున్నానండి. 7వది,
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ అది ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు మనకి. దేనిని బట్టి? మంచిని బట్టి, చెడ్డని బట్టి కూడా. మంచిని బట్టి తీర్పులోకి వస్తే బహుమానం, చెడ్డదాన్ని బట్టి అయితే ఇక్కడ రాయబడిన మాట ఏం తెలుసండి? ప్రతి క్రియను, మన ప్రతి క్రియను బట్టి అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. జాగ్రత్త. ఒకటే మాట బైబిల్ ఉంది, వారి క్రియలు వారి వెంట. నీతో పాటు వచ్చేది నీ వస్త్రాలు, నీ బంగారం, చివరికి నువ్వు పెట్టుకున్న కళ్ళజోడు కూడా రాదు, ఇంకా కొనుక్కున్న బైక్ రాదు, ఇష్టపడి ఇంట్లో కొట్లాడి గొడవలు చేసి కొనుక్కున్న ఫోన్లు కానీ, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కొనుక్కున్న ఫోన్లు, బైకులు, ఏది నీతో రాదు. పోనీ నీ పితరులు ఇచ్చినటువంటి ఆస్తులు వస్తాయా? ఏది నీతో రాదు. అన్నీ విజయవాడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవటమే. నీతో పాటు వచ్చేది ఒకటే ఒకటి ఉంది, క్రియలు. జాగ్రత్త. ఒకరోజు నీ క్రియను బట్టి, నా క్రియను బట్టి ఆయన న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు మనకు తీర్పు తీర్చబోతున్నాడు. పౌలు అదే అంటాడు. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం పౌలు అంటాడు, జాగ్రత్త. సహోదరునికి తీర్పు తీరుస్తున్నావేమో, నువ్వు ఎవరికైనా తీర్పు తీరుస్తున్నావేమో, ఒకరోజు నువ్వు న్యాయపీఠం ఎదుటి నిలబడబోతున్నావు. మనందరం, నువ్వైనా నేనైనా, మనందరం న్యాయపీఠం మీద కాదు, న్యాయపీఠం ఎదుటి నిలబడబోతున్నాం. మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుటికి వెళ్తున్నాం. ఆయన అక్కడ ప్రతి వానికి న్యాయం తీర్చబోతున్నాడు. నీ క్రియలు బాగోపోతే, నీ ప్రతి క్రియ దేవుని దృష్టిలో సరిగా ఉండకపోతే తీర్పు ఉంది. ప్రియ సహోదరుడా, చెప్పాలనుకున్న దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన న్యాయపీఠం మీద ఆయన కూర్చోబోతున్నాడు. మనం బాగుంటే బహుమానం పొందుతాం, మన జీవితం బాగోపోతే తీర్పు పొందుతాం. ఇక్కడ అంటాడు కదా, ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పు ఉంది. ప్రతి దానికి తీర్పు ఉంది, ప్రతి క్రియకి తీర్పు ఉంది. క్రియలు అంటే ఏంటి చెప్పండి, ముగిస్తున్నా. క్రియలు అంటే ఏంటి? నాకు బైబిల్ ఓపెన్ చేస్తుంటే చెప్పబోద్ది అయితే, అందుకే ముగిచ్చేస్తాను. క్రియలు అంటే ఏంటి? అసలు క్రియలు అంటే ఏంటి చెప్పండి అక్క. అందరూ మాట్లాడి కన్ఫ్యూజ్ చేయొద్దండి, మీరు అందరు జ్ఞానవంతులు. ఒక్క మాటలో చెప్పండి ఒక్కొక్కరు. క్రియలు అంటే ఏంటి? మన పనులు, ఇంకా ప్రవర్తన, ఇంకా సరే మీకు అందరికి ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అయింది, నాకు అవదని నేను అబద్ధం ఆడతలేదు, ముగిచ్చేస్తున్నా. క్రియలు అంటే ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం ఏం చేసామో, ఏ జీవితాన్ని జీవించామో అది మాట్లాడుతున్నవే క్రియలు. అది మనం చనిపోయిన తర్వాత వాడు తాగుబోతురా, వాడు ఒక వ్యభిచారి అంటున్నాడంటే అది క్రియే. వాడు అనేకులు ఇట్లా మేలుకరంగా నడిపించాడంటే అదో క్రియే. ప్రతిదీ ఉంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత జీవిస్తున్నాయి నేను గురించి అవే క్రియలు. ఒకరోజు అవి దేవుని దగ్గరకు వస్తున్నాయి, న్యాయపీఠం ఎదుటికి ఖచ్చితంగా వస్తాయి. వాటికి వీసాలు, వాటికి ఇంకోటి పర్మిషన్లు అవసరంలా. నువ్వు వెళ్తున్నావంటే ఆ న్యాయపీఠం ఎదుటి నీతో పాటు అవి వచ్చేస్తే నీకు సంబంధించినవే కదా. ఖచ్చితంగా ఎవరి క్రియలు నేను ఊహించుకుంటుంటే నా ఊహగా ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం అందరం ఒకసారి దేవుని న్యాయపీఠం ఎదుటి నిలబడితే క్రియలన్నీ కూడా మనతో పాటు వచ్చి నిలబడుతున్నాయంట. బహుశా అక్కడ ఒక్కొక్క క్రియ మాట్లాడుకుంటాయా? నువ్వేం తిట్టొచ్చావంటే ఇది ఇటు చేశాడంటే, నువ్వేం తిట్టొచ్చావంటే ఆమె ఎట్ట చేసింది అనుకుంటాయా? ఏమో, అది దేవునికే తెలుసు, మర్మాలు బయలుపరిచేవాడు. అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రియ మనతో పాటు ప్రభు దగ్గరికి వస్తుంది ఆయన న్యాయపీఠం ఎదుటికి. నువ్వు మంచి చేస్తే నీ మంచి క్రియ వచ్చి నీకు బహుమానం ఇప్పించింది. నువ్వు మంచి క్రియలు లేకపోతే ఆ క్రియ నీతో పాటు వచ్చింది నీకు తీర్పును అనుమతించడానికి. ఏ క్రియాపూర్వకమైన జీవితం. భగత్ సింగ్ గారు చనిపోయాడు, ఆయన ఒక తాగుబోతూ తిరిగిపోతూ ఆయన పాపం చేశాడని ఎవరన్నా అంటున్నారా? ఆయన క్రియలు ఎలా ఉండే? ఇప్పటికి ఎలా ఉండే? హేబేలు వలె ఉండే. హేబేలు ఏం చేస్తున్నాడు? అతను మృతి పొందియు ఇంకనూ విశ్వాసం బట్టి అతను ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు కదా, విశ్వాసం బట్టి మాట్లాడుతున్నాడు కదా. మృతి పొందినను ఇంకా మాట్లాడుతున్నాడు. అది క్రియలు అంటే. మనం చచ్చిపోయినా, మనం ఈ లోకం విడిచిపెట్టినా, మన గురించి ఇంకా ఇతడు పరిశుద్ధుడు, ఇతడు దేవుని మార్గం నడిపించాడు, ఇతడు దైవికమైన క్రమంలో నడిపించాడు, ఇతడు దేవుని మాటల గురించి నాకు ఇలా చెప్పాడు, ఇతడు దేవుని రాజ్యంగా నడిపించాడు, అది మంచి క్రియలు అంటే. ఆ క్రియలు మనం వెనకాల మాట్లాడుకోవాలి. ఈడు ఎప్పుడు పోతాడా, ఈడు జీవితం ఎంత, ఈడు బతికితే ఎంత, చస్తే ఎంత అన్నట్టు ఉండకూడదు. మన క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రియలే ఒకరోజు నీకు బహుమానం ఇవ్వబోతున్నాయి, దేవుని దగ్గర నుంచి ఇప్పించబోతున్నాయి. ఆ క్రియలే దేవుని దగ్గర నుంచి తీర్పు కూడా తీసుకురాబోతున్నాయి. జాగ్రత్త.
భగత్ గారు ఎంత గొప్ప పరిచర్య చేశాడు. చివరికి ఆయన అనుకునేది ఏంటి, ప్రభా నువ్వు ఆశించినంత నేను చేశానా, ఎంత చేసినా అది మంచి క్రియలు కలిగినటువంటి జీవితం. ఒకరోజు మనం చనిపోతే భగత్ గారు లాగా మన గురించి అనేకులు చెప్పుకోవాలి. అంటే భగత్ గారు అంత టోలమని కాదు నేను అంటుంది, అడుగు జాడలు వెళ్తున్నాం కదా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుని కాక, ఆ ప్రత్యక్షతకి ఆ పలవరపు కొండల మీద ఇచ్చిన ప్రత్యక్షపు దర్శనానికి, ప్రత్యేక దర్శనానికి భగత్ గారు అవిధేయుడు కాక ఎలా విధేయుడేలుతూ వచ్చాడు, ఆ విధేయతలోనే మనం నడుస్తున్నాం కదా, పల్లవరపు కొండల మీద కనపరిచిన దర్శనంలోనే. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలా, ఆయన లాగానే ఉండాలి. అదే పౌలు సంఘాల్లో చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి. సంఘం అలా ఉండాలి, మనం అలా ఉండాలి. అక్కడ కొరింథీయులు ఉండేవాళ్ళు చెబుతున్నారు, నేను క్రీస్తుని బోలి నడుచుకున్న ప్రకారం నన్ను బోలి నడుచుకోండి అన్నాడు. ఇప్పుడు దేవుని నేటి దినాల్లో వాక్యం అంతా ఏం చెబుతుంది, నేను భగత్ గారు ఎలా నడిచాడు మనం అలా బోలి నడుచుకోవాలని దేవుని వాక్యం అంటుంది. ఆ దాసుడు ఎలా వెళ్ళాడు, ఆ దాసుడు ఏ మార్గంలో నడిచాడు, ఆ దాసుడు మాటలు ఎలా ఉంటాయో, ఆ దాసుడు ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తనలో మనం నడవాలి. ఆ సావాసంలో ఉండవని చెప్పుకోవటం కాదు. భగత్ గారు సావాసము, హెబ్రోన్ అనుభవంలో ఉండే హెబ్రోన్ సావాసం చెప్పుకోవద్దు, అది కాదు కావాల్సింది. అది చెప్పుకోవద్దు అని అంటున్నానంటే మనం తప్పు చేసేటప్పుడు దాని గురించి చెప్పుకోవద్దు, మంచి చేస్తే చెప్పుకో, మంచిదే. కానీ ఆ సహవాసంలో అనుభవం ఉండవంటే మన క్రియలు భగత్ గారు లాగా ఉండాలి. ఆ దాసుడు ఏ పునాది వేశాడో ఆ పునాది మీద కట్టబడి మనం ఎలా ఉండాలా, అదే క్రియలు కలిగి ఉండాలి. వేరే ఒక పునాది మనకు వేయబడలేదు, ఒకటే పునాది వేయబడింది, దాని మీద మనం కొనసాగుతూ వెళ్ళాలి. అప్పుడు మనం ఎలా ఉండాలా, ఆ క్రియ అనే పునాది మీద మనం నడవాలి. ఈరోజు ఆ క్రియల నుండి మనం తొలగిపోతే, ఆ క్రియాపూర్వకమైన జీవితం నుండి జారిపోయి ఉంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. ఒకే మాట, ఆయన న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు దేనిని బట్టి ఆయన న్యాయపీఠం మీదటికి మనం తీసుకొచ్చి మనం తీర్పు తీరుస్తున్నాడంటే 7 విషయాలు చూసాం. మొట్టమొదటిగా ఆయన మాట గైకొనపోవటం, 2 ఆయన మాట వినకపోవటం, 3 నీతి లేని మురికి లాంటి క్రియలు కలిగిన నీతి జీవితం, 4 పాపం, 5 వేషధారణ, 6 ఎదుటి వ్యక్తి తీర్పు తీర్చడం, 7 మర్చిపోయారా, 7వది ఏంటి, క్రియలు. సో వీటన్నిటిని బట్టి మన తీర్పు రాబోతుంది ఆయన న్యాయపీఠం ఎదుట. వీటిల్లో మనం ఏం చేయాలి ఈరోజు, ఇవన్నీ ఖచ్చితంగా ఆయన న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు తీర్పులోకి వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు ఆయన మనల్ని విమర్శించి మనకు తీర్పు తీర్చకమునిపై ఎక్కడే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పులోకి రాకుండా ఉందాం. సో ఈ బల దగ్గరికి వచ్చిన మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఎక్కడ ఆయన మాట వింటలా, ఎక్కడ ఆయన మాటని గైకొంటలేదు, ఎక్కడ ఆయన మాటను అంగీకరించట్లా, ఎక్కడ మన నీతి క్రియలన్నీ పోయి మురికి కొట్టలాగా ఉంటాయి, ఎక్కడ మనం పాపంలో ఉంటున్నాం, ఎక్కడ వేషధారణతో ఉంటున్నాం, ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. ఈరోజు నిన్ను నువ్వు విమర్శించుకుంటే చాలా ధన్యురాలి. నువ్వైనా నేనైనా అందరం విమర్శించుకోవాలి. అలా విమర్శించుకున్నప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుటి నువ్వు విమర్శించుకుని వెళ్తే, నిన్ను నువ్వు విమర్శించుకుని బలలో పాల్గొన్న తర్వాత ప్రభు వస్తే ఆయన న్యాయపీఠం ఎదుటి నువ్వు ఎలా ఉంటావు, సువర్ణ వలె ఉంటావు, వాడబారని దేవుని మహిమతో నింపబడిన వారికి ఉంటావు. ఒకవేళ సరి చేసుకోకపోతే, కఠినం చేసుకుంటే తీర్పులోకి వెళ్తాం. జాగ్రత్త, ఆయన న్యాయపీఠం అన్నది ఆసన్నం అవుతుంది, కాలం అయిపోయింది. ఇది అంత్య దినాల్లో ఉండం, అపాయకరమైన దినాల్లో ఉండం. న్యాయపీఠం మీద ఆయన ఆసీనుడు అవబోతున్నాడు. ఇది కృపా సింహాసనం మీద ఉన్నాడు, కృపాకాలం ఇది. మనం ఎన్ని తప్పు చేసినా సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్న కృపాకాలం ఇది. ఇంకా సరి చేసుకోకపోతే ఆయన న్యాయపీఠం మీదటి ఆయనకు వచ్చినప్పుడు, జస్ట్ ఆయన న్యాయపీఠం మీదకి మారాడంటే తీర్పు వచ్చింది. జాగ్రత్త, కృపాకాలం నీకు ఇచ్చినప్పుడే, సమయం కలిగినటువంటి కాలం ఇది కృపాకాలం అంటే. ఇప్పుడే బల దగ్గర సరి చేసుకుందాం. నిన్ను నన్ను సరి చేసుకోవడానికి, నిన్ను నన్ను సరిదిద్దడానికి ఆయన రక్తాన్ని, ఆయన దేహాన్ని మన సమీపంగా ఉంచాడు. సరి చేసుకుందాం. ఆయన న్యాయపీఠం మీదకి వచ్చినప్పుడు తీర్పులోనికి మనం వెళ్ళి నష్టం తెచ్చుకోకుండా, ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు వాడబారని పౌలు వలె నీతి కిరీటాన్ని, వాడబారని కిరీటాన్ని మనం పొందుకున్నట్లు ప్రభు బలలో పాల్గొనే మనల్ని మనం విమర్శించుకుని, ఈ బలలో పాల్గొనటానికే కాదు విమర్శించుకోవటం, ఈ జీవితాంతం మనం చచ్చిపోయేంత వరకు కూడా మనల్ని మనం విమర్శించుకుంటూనే ఉండాలి. దానికి తగిన మాటే మార్మల్స్. సో ఆ జీవితంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయపీఠం మీద నీకు బహుమానం ఇస్తాడు. సరి చేసుకోకపోతే తీర్పు వచ్చింది. చాయిస్ ఎవర్, డిసిషన్ ఎవర్, మేమేం చేసేది లేదు. తీర్మానం ఏది, ఆలోచన ఏది, ఉద్దేశం ఏది, నువ్వే తీర్మానం చేసుకుంటావు, ఎలా విమర్శించుకుంటావు, నిన్ను నువ్వు విమర్శించుకుని బలలో పాల్గొను. ఆలస్యమైనందుకు క్షమించండి. ప్రార్థన. ఎవరో కూడా అటు చూడొద్దు. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా మీకు స్తోత్రాలు. ఈరోజు నన్ను నేను విమర్శించుకుంటున్నా,
నా జీవితాన్ని నేను విమర్శించుకుంటున్నా. నేను ఈ తీర్పులోకి వచ్చా, ఈ తీర్పులోకి నేను వస్తూ వచ్చా. ప్రభా నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి ప్రభా. ఇదిగో ఈ పాపంలో ఉండా నన్ను నేను విమర్శించుకుంటున్నా. ఇదిగో ఈ వేషధారణ ఉంది, నన్ను నేను విమర్శించుకున్నా. ఇదిగో ఈ వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే జీవితం నాకు ఉంది, విమర్శించుకున్నా. నా ప్రవర్తన సరిగ్గా లేదు, విమర్శించుకున్నా. నా క్రియలు, నీతి క్రియలు బాగాలేదు, విమర్శించుకుంటున్నా. నీ మాటను అంగీకరిస్తలా, విమర్శించుకున్నా. నీ మాటను గైకొంటలా, నన్ను నేను విమర్శించుకుంటున్నా. ఈ 7 అంతల అనుభవం నాలో ఉంది. ప్రభా నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి. ఈరోజు నీ బల దగ్గరికి వస్తున్నా, నన్ను నేను విమర్శించుకుంటున్నా. ఓ రోజు నీ న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు నన్ను విమర్శించడానికి దేవా అవకాశం లేకుండా ఇప్పుడే సరిదిద్దుకోవటానికి నాకు నీ దేహం, నీ రక్తాన్ని సమీపంగా ఉంచావు. ఆ దేహం, ఆ రక్తంలో పాల్గొనక మునిపే నన్ను నేను విమర్శించుకుంటున్నా. నా జీవితాన్ని సరిచేయి ప్రభా, నా ప్రవర్తన సరిచేయి దేవా. నన్ను క్షమించి నీ రక్తంతో యేసు ప్రభు నామములో నన్ను కడుగు ప్రభా, నన్ను సరిచే ప్రభా అని ఎవరైనా ప్రార్థన చేస్తుంటే, రక్షణ మారుమూసు బాప్తిసం పొందినవారు, ప్రభు సన్నిధిలో బల్లో పాల్గొనడం సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా నిన్ను విమర్శించుకుంటుంటే నీ కుడి హస్తం ఎత్తి నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? సహోదరి, యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. సహోదరుడా, యేసు ప్రభు. సహోదరుడు, యేసు ప్రభు. సహోదరి, యేసు ప్రభు. సహోదరులారా, సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సిగ్గుపడద్దు. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. ఎవరిని చూడొద్దు. నీ హృదయాన్ని ఏది నువ్వు విమర్శించుకోవాలి అదే చూడు. నేను ఎంత వయసు ఉన్నాను, ఇంత అనుభవం ఉంది, చేయడానికి ఎలాగో సిగ్గుపడొద్దు. ఇది ప్రభు ఎదుగుతున్న చెయ్యి. ఇది మనుషుల కొరకై కాదు, రక్షణ కొరకైంది కాదు. నిన్ను నువ్వు విమర్శించుకుంటానన్న దాన్ని ప్రభు చూపించడానికి అవసరమైన ఒక తీర్మానంతో కూడినటువంటిది ఇది. సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రభా నన్ను నేను విమర్శించుకుంటున్నా. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా? ప్రభా నన్ను నేను విమర్శించుకుంటున్నా. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ప్రభా ఆ రోజు న్యాయపీఠం మీదకి నా మీదకి తీర్పు రాకమునిపే నన్ను నేను ఎక్కడే విమర్శించుకుంటున్నా. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. నువ్వు న్యాయపీఠం మీదకి వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమించి బహుమానం ఇచ్చను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? తలగన్న పైకెత్తుంచున్నమ్మా కనబడేటట్టు. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడద్దు. ఇంకెవరైనా? నిన్ను నువ్వు విమర్శించుకుంటే నేను కుడి హస్తం పైగా ఎత్తుంచు నీ కోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? హృదయం కఠినం చేసుకోవద్దు. హృదయం మోసకరమైందని వాక్యం ఉంది. అది ఘోరమైన వ్యాధి గలదని వాక్యం ఉంది. సరి చేసుకోకుండా అటగించింది. నువ్వు సరి చేసుకునేదా? నీవు చాలా అనుభవం, నీకు చాలా అనుభవం ఉందని చెప్పి నేను అటగించింది వద్దు. ఈరోజు ఆ అడ్డగించేటటువంటి ప్రాకారాలను పెలిగించుకుని ప్రభు దగ్గరికి వచ్చే ఎత్తు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకెవరైనా? నీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు సరిదిద్దుకుంటున్నావు అంటే ఆమెనంటావు, అవును అది జరుగును గాక అంటావు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకు కనబడకుండా చేతి ఎత్తుంటే మీ తలగన్న పైకి ఎత్తుంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకా నేను సమయం చాటించుకోవడానికి కాలం నడపడానికి సమయం లేదు, ఇప్పుడు టైం అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇంకెవరైనా ఉన్నారా? చేయెత్తిన వారు అట్లా చేయెత్తుంచండి. మీకోసం ఒక స్లిప్ ఇస్తాము. దాని మీద నేను సరి చేసుకోవడానికి కొరకై తీర్మానం చేసుకున్నా. నా కొరకు నా జీవితకాలం అంతా ఈ తీర్మానం కట్టుబడి ఉండటం కొరకై ప్రార్థించండి అని మీరు పేపర్ మీద రాసి ఇవ్వండి. ఎవరైనా ఉన్నారా? కార్డ్స్ లేకపోతే వైట్ పేపర్లు అన్నీ ఇవ్వండి. ఎవరైనా ఉన్నారా అన్న? చూడండి, పెద్దలైన వారు. ఇంకెవరైనా? మీ కుడి హస్తం పైకెత్తించండి. చేయెత్తిన వారు దించొద్దు. ఇది నా తీర్మానం స్థిరంగా ఉండినట్లు నా కొరకు ప్రార్థించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? వైట్ పేపర్ లేదా? నోట్బుక్ అనేది? ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ మీ దగ్గర ఉంటే వైట్ పేపర్లు ఉంటే. ఇంకెవరైనా ఉన్నారా? అటు ఇటు చూద్దాం. మిగతా వాళ్ళు ఎవరిని చూడద్దు, నన్ను చూడొద్దు, మిమ్మల్ని పక్కన వాళ్ళని చూడద్దు, మిమ్మల్ని మాత్రం మీ హృదయాన్ని చూసుకోండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? మీ కుడి హస్తం పైకెత్తించండి. చేయెత్తిన వారు అందరూ కూడా సిగ్గుపడద్దు. నా తీర్మానం ఇది, నా తీర్మానం నేను చేసుకుంటే నా ప్రభు దగ్గర అన్నట్టు నీ తీర్మానం ఏంటో చేయెత్తి చూపిస్తున్నావు కాబట్టి నీకు పేపర్ ఇస్తాము. ఆ పేపర్ మీద ఇది నా తీర్మానం. ఈరోజు నన్ను నేను విమర్శించుకున్నా, ఇది నా జీవితకాలం అంతా నన్ను నేను విమర్శించుకుని ముందుకు నడవటం కొరకు నా కొరకు ప్రార్థించండి అని ఎవరైనా మీరు అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తొచ్చండి, పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద మాట రాయండి. నన్ను నేను విమర్శించుకున్నా,
నా జీవిత కాలం అంతా ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు కూడా నన్ను నేను విమర్శించుకుని ముందరికి వెళ్ళడానికి కొరకే, ప్రతిరోజు నన్ను నేను విమర్శించుకోవడం కొరకే నా కొరకు ప్రార్థించండి. అమ్మ చేయెత్తిన వారు మీరు పైగా తలగంట పైకి ఎత్తుంచండి. చేయెత్తిన వారు తలగంట పైకి ఎత్తుంచాలా. సిగ్గుపడొద్దు. ఓసారి ఎత్తిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేతి పేపర్ ఎత్తి ఏమనుకుంటారని. నీ తీర్మానం కోసం ఇక్కడ ఉన్న స్థానిక సంఘము, మేము స్థానికంగా సేవ చేస్తున్న కాడ కూడా ప్రార్థన చేస్తాం. నీ క్షేమం కొరకే కదా. త్వరగా ఉండన్న. చేయెత్తి ఉంచండి. అది అక్క, ఆ పక్కన ఉన్న అక్క కూడా ఉండన్న, స్పాట్స్ పెట్టుకున్నాక కుర్చీలో కూర్చున్నవారు. అక్క మీ పక్కన తీసుకోండి. ఇచ్చారా? అక్కడ అంటే ఉండండి అన్న. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? చెయ్యెత్తితేనే ధైర్యంగా చెయ్యెత్తి, ప్రభా ఇదిగో నా తీర్మానం బల్ల దగ్గరికి రాకమును అనుకున్నవారు మాత్రమే చేయెత్తండి. మీకోసం ఖచ్చితంగా సంఘంలో ప్రార్థన చేస్తారు, ఇక్కడే చేస్తారు, మేము స్థానిక సేవ చేస్తున్న అక్కడ కూడా చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? చెయ్యెత్తి పొరపాటు మీ పేపర్ అందకపోతే మీ కుడి హస్తం ఎత్తుంచండి, మీకు పేపర్ ఇస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సిగ్గుపడొద్దు. సమయం లేదు, తరుణం లేదు. ఏ టైం ప్రభు వస్తాడో తెలీదు. సమయం ఉన్నప్పుడే తీర్మానం చేసుకో. ఆ తీర్మానంలో నిలబడి ఉండటం కొరకే సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చేయెత్తిన వారు అందరూ పేపర్ తీసుకున్నారా? ఇంకా మీకు పేపర్ అందకపోతే మీ కుడి హస్తం తలగన పైకెత్తుంచండి ఎవరైనా ఉంటే. అమ్మా తర్వాత కానుకలు వేసేటప్పుడైనా తీసుకొచ్చేవ్వండి, ఏం పర్లేదు. ఇక్కడ టేబుల్ మీద పెట్టేయాలండి, ఏం పర్లేదు. ప్రజెంట్ తీసుకోనండి మొదట, తర్వాత రాసి కానుకలు వేసేటప్పుడు ఈ టేబుల్ కాడ ఇక్కడ పెట్టేసేయాలండి, కాను బాక్స్ దగ్గర. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు పేపర్లు తీసుకోండి. ఖచ్చితంగా మీ పేపర్ మీద మీరు రాసి ఇవ్వండి. మీకోసం స్థానిక సంఘము, సేవకులు కానీ, పెద్దలు కానీ, మా దగ్గర కూడా స్థానిక సంఘం కూడా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఏం మాట్లాడుకోవద్దు, ప్రార్థన చేస్తాం. తర్వాత ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ న్యాయపీఠం మీదటికి మేము వచ్చినప్పుడు ఆ తీర్పులోకి రాకుండా కాపాడబట్టం కొరకే నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ రోజు మమ్మల్ని మేము విమర్శించుకుంటున్నాం. ఆ తీర్పులోకి రాకూడదని, నేను ఆ పొరపాట్లు ఉండనని విమర్శించుకున్నాం. మరి ఎన్నటికీ ఆ తీర్పులోకి రాకుండా ఆ న్యాయపీఠం మీదటి మీరు కూర్చున్నప్పుడు, మేము నిలబడినప్పుడు మాకు తీర్పు రాకుండా మమ్మల్ని కాపాడమని, ఆ భయంకరమైన పరిస్థితులు మేము నరకానికి వెళ్ళిపోకుండా కాపాడని. ఎంత జీవితాన్ని జీవించింది దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, నష్టపోవడానికి కాదు, ఇప్పటి నుండి మంచి జీవితాన్ని జీవించడానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, సరి చేసుకున్నారో, వారు మరణ పర్యంతరం కానీ మీరు వచ్చే పర్యాంతరం వరకు కూడా ఆ తీర్మానం కట్టుబడి ఉన్నట్లు వారు తీర్మానం స్థిరపరచమని, ప్రతిరోజు ఎదుటి వ్యక్తిని చూడకుండా వారు తమను తాము విమర్శించుకుంటూ ముందరికెళ్తాను సహాయం చేయమని, చేసుకున్న తీర్మానాలు స్థిరపరచమని, ఈ సీయోను ప్రార్థన మందిరాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరో కూడా అటు ఇటు చూడదు. మనల్ని మనం విమర్శించుకుని, ఇంకా పరీక్షించుకున్నవి ఉంటే పరీక్షించుకోవాల్సి ఉంటే పరీక్షించుకుని మనలో పాల్గొందాం. అటు ఇటు చూడద్దు.